దోనెలో యేసయ్య ఉండగా నేను దేనికి భయపడను, నాతో నీ ఉండగా. నేను దేనికి భయపడను, నాతో నీ ఉండగా. నా చిన్నదోనెలో కష్టాలు నష్టాలు కన్నీటి సమయాలు ఎన్నెన్నో భయపెట్టినా, కష్టాలు నష్టాలు కన్నీటి సమయాలు ఎన్నెన్నో భయపెట్టినా, సాగేదన్ ముందుకు యేసయ్య తోడుండగా. సాగేదన్ ముందుకు యేసయ్య తోడుండగా. నా చిన్నదోనెలో యేసయ్య ఉండగా. గాలి తుఫానులు ఎగసే అలలెన్నో నన్ను ముంచి వేసినా, గాలి తుఫానులు ఎగసే అలలెన్నో నన్ను ముంచి వేసినా, సాగేదన్ ముందుకు యేసయ్య తోడుండగా. సాగేదన్ ముందుకు యేసయ్య తోడుండగా. నా చిన్నదోనెలో యేసయ్య ఉండగా. కరువు కాటకాలు యుద్ధ భూకంపాలు ఎన్నెన్నో వచ్చినా, కరువు కాటకాలు యుద్ధ భూకంపాలు ఎన్నెన్నో వచ్చినా, ఆగిపోదు నా పరుగు యేసయ్య తోడుండగా. ఆగిపోదు నా పరుగు యేసయ్య తోడుండగా. నా చిన్నదోనెలో యేసయ్య ఉండగా. నేను దేనికి భయపడను, నాతో నీ ఉండగా. నేను దేనికి భయపడను, నాతో నీ ఉండగా. నా చిన్నదోనెలో. వందనాలక్క. అంతా పాడలేదు, ఇంకా ఇంకా ఉంది కదా. 3 అయిపోయాయి అక్క. అంతేనా? పేరు వచ్చిన సోదరి మనందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పాట పాడిన సోదరి కోమలి, తన చీరాల నుంచి యాడ్ అయినారు. చాలా మందికి ఇంతకు ముందు తెలుసు, ఒకసారి తన సాక్ష్యం కూడా చెప్పింది లాంగ్ బ్యాక్. కోవిడ్ ముందే అనుకుంటాను కదా. అవునక్క, అవును. మరి ఆ సోదరి ఇప్పుడు 2 రోజులు లాగిన్ అవ్వలేదు, మళ్ళీ లాగిన్ అవుతాను నేను అడిగి మళ్ళీ వచ్చారు. చక్కగా పాట పాడారు. దేవునికి స్తోత్రం. చీరాల్లో మన బ్రదర్ సంఘంలోనే సోదరి భర్త గారు పిల్లలు వెళ్తున్నారు. 2 కుమారులు, 2 సంతానము, కుమార్తె కుమారుడు. ఒక పాపకి పెళ్ళయింది, బాబుకి ఇంకా కాలేదు కదమ్మా. అవ్వలేదక్క. దేవుని కృపలో ముందుకు సాగుతున్నారు. మరి స్త్రీల మధ్య కూడా వాక్య పరిచయం చేయగలరు, వెళ్తా ఉంటారు. సోదరిని బట్టి దేవునికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము.
ఇప్పుడు యథావిధిగా ఈ పాటలో చక్కని అర్థం ఉంది. నా చిన్న ధోనిలో ప్రభు ఉన్నాడు కాబట్టి చిన్న ధోని దేనికి భయపడదు అని. ఎన్నెన్నో కష్టాలు, నష్టాలు, యుద్ధాలు, విభత్సాలు, శోధనలు, ఆటంకాలు ఎన్నో మనందరి జీవితంలో జరుగుతూనే ఉన్నాయి. వాటన్నిటిలో నుండి దేవుడు మనం కాపాడుతున్నాడు. ఎందుకంటే ఆ చిన్న ధోనిలో ప్రభు ఉన్నాడని. ప్రభు లేకపోతే మనం లేనే లేము. ఇలాగ దేవుడు మనల్ని కాపాడి సంరక్షిస్తూ ప్రతి విధమైన కీడు నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ వచ్చాడు. అందుకే దేవునికి స్తోత్రములు, వందనాలు. మనం చెల్లింపబద్ధులమై ఉన్నాము. చక్కని అర్థసహితమైన పాటను బిడ్డ పాడగలిగినందుకే దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆ పాటను ప్రభు మనందరి కోసం దీవించును గాక. ఎప్పటిలాగే మనము దేవుని సన్నిధిలో చేరువచ్చి ఉండగా కొంత క్విజ్ మనము చెప్పుకున్నాము. తెలిసిన క్విజే. ఆడైన ప్రతి బిడ్డను బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభుని నమ్ముకున్న ప్రతి బిడ్డను బట్టి కూడా వందనాలు దేవునికి తెలియజేస్తున్నాను. మన మధ్యలో కొత్త వారు కూడా కనిపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి జోస్ఫిన్ మిల్టన్. చాలా వందనాలు నాయన. జోస్ఫిన్ మ్యూట్లో ఉన్నారు. కాల పరిచయము అమెరికాకు నేను వెళ్ళినప్పుడు జోస్ఫిన్తో పరిచయము. ఎప్పుడు ప్రతిరోజు జాన్ వాళ్ళ ఇంట్లో దేవస్థానంలో కలుసుకునే వాళ్ళము. జోస్ఫిన్ అక్కడ ఎంఎస్ చేస్తూ ఉండింది, క్రిస్టియను. ఇప్పుడు షీఈస్ మ్యారీడ్ అనమాట. హైదరాబాద్లోనే ఏజీ చర్చ్ పాస్టర్ మిల్టన్ గారిని వివాహం ఆడి దేవుని సేవలో ఉన్నారు. వారికి 2 పిల్లలు. సేవలో ఉంటూ ఏజీ చర్చిలో పనిచేస్తున్నారు, దేవుని పని. ఈరోజులాగే నవ్వడానికి ఇష్టపడి చాలా ఏళ్ళుగా నాకు తన నంబర్ ఉంది, అది పోగొట్టుకోలేదు, కానీ తను నాకు దొరకలేదు. ఈ మధ్యనే దొరికింది. దేవునికి స్తోత్రం. సమీప భవిష్యత్తులో జోస్ఫిన్ సాక్ష్యాన్ని, సేవను, వివరాలను కూడా మనం తెలుసుకోగలము. టెస్ట్ మనీ కూడా. దేవునికి స్తోత్రాలు, వందనాలు. వాక్య భాగంలోకి వెళ్ళడానికి ముందుగా కొన్ని క్విజ్ క్వశ్చన్స్ మనం చెప్పుకుందాము. అందరూ సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. నంబర్ 1 క్వశ్చన్. అందరూ కలబ ఏమీ లేకుండా చక్కగా దేవుని సన్నిధిలో ఉంటూ ప్రశ్నలకు జవాబులు చెప్పుకుందాం. నంబర్ 1 క్వశ్చన్. నీరు లేని చోట తిరిగే ఆత్మ పేరేంటి? నీరు లేని చోటు తిరిగే ఆత్మ పేరు? దురాత్మ. అపవిత్రాత్మ. ఎవరు? పరిశుద్ధంగా. కరెక్ట్ వర్డ్ అపవిత్రాత్మ ఉంది. కరెక్ట్, మోర్ కరెక్ట్. దురాత్మ కరెక్టే. బైబిల్ టెర్మినాలజీ మనం చెప్పుకుంటే మోర్ కరెక్ట్గా అనిపిస్తుంది. చక్కగా చెప్పారు అందరూ, మంచిది. 2వ క్వశ్చన్. అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఏ స్త్రీతో యేసు ప్రభు చెప్పాడు? నడుము వంగిపోయిన నడుము వంగిపోయిన స్త్రీ తోటి. నడుము వంగిపోయిన స్త్రీ, మోర్ కరెక్ట్. వర్డ్ చెప్పండి. ఎందుకు వంగిపోయింది? దయ్యం బట్టి, బలహీనపరచు దయ్యం. అబ్రహాం కుమార్తె బాధపడుతుంది, దురాత్మతో బాధపడుతుంది. అదే, బలహీన పరచు దయ్యము పట్టిన స్త్రీ అనే. వెరీ గుడ్. వేటికి గరిక లేదు, కొట్టు లేదు అని బైబిల్లో వ్రాయబడింది? అడవి పక్షులు. ఈ ప్రశ్న గమనించండి. యోసేపు తన తండ్రిని, తన సహోదరులను ఐగుప్తు దేశంలో ఏ మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యం ఇచ్చెను?
ఎవరికండి? గోషేను కాదు. గోషాను. అసలు ఏంటో ప్రశ్న మళ్ళా నేను వెళ్ళాను. ఏ ఏ ప్రదేశం అంటారు దాన్ని? ఏ ప్రాంతం? పాలు తేనె ప్రవహించా? ఐగుప్తులో దేశం అంతా పాలుతేనె ప్రవహిస్తుంది. కనాన్ దేశం, ఐగుప్తు దేశంలో నేను చెప్పేది. ఐగుప్తు ఐగుప్తు దేశం. దేశంలోనా? ఆదికాండం 47:11 రామసేసు అను ప్రదేశం అని రాయబడింది. ఓహో, ఆదికాండం కదండి, నిర్మాకాండమే మంచి కదా. ప్రదేశములో వారికి స్వాస్థ్యం ఇచ్చేది. నెక్స్ట్, ఆ తర్వాత బైబిల్లో అబీహాయిలు పేరుతో ఎందరున్నారు? వారెవరు? ముగ్గురా? ఇద్దరు. ఎస్తేర్ ఆ. తండ్రి అబీహాయిలు. పేరు తండ్రి అబీహాయిలు, ఒక పురుషుడు. మరొక స్త్రీ కూడా ఉంది, అదే పేరు. దావీదు చెల్లెలు అబీగయీలు కదా ఆవిడ. అబీగయీలు ఆవిడ. మరియా. ఇది చెప్పడం కొంచెం కష్టమే, ఆయన చూసుకుందాం. రెహబాము రాజు పెళ్లి చేసుకున్న షేక్ కుమారుడైన ఏలియాబు కుమార్తె పేరు కూడా అబీహాయిలు. రెహబాము భార్య పేరు అబీహాయిలు. నెక్స్ట్, నేను ఇనుప స్తంభం గాను ఇత్తడి గోడలు గాను ఉంటున్నట్లు నేను నియమించుచున్నాను అని ఏ ప్రవక్తను గురించి వ్రాయబడింది? ఇర్మియా పదం. ఇర్మియా, కరెక్ట్ అండి, కరెక్ట్. ఏ దేశాన్ని ఉద్దేశించి దేవుడు గప్పాల మారి అని దేవుడు అన్నాడు? మోయాబు దేశం. ఐగుప్తు కరెక్ట్, ఫస్ట్ చెప్పింది. మోయాబు కాదు, ఐగుప్తు. వెరీ గుడ్. కత్తి పట్టుకున్న ప్రభు శిష్యుని పేరు ఏంటి? పేతురు. నెక్స్ట్, చాలా మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన బతిమాలి తమ రోగాన్ని చెప్పుకునే వాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు. కానీ ఒక వ్యక్తి ఏ రోగం ఉన్న తన కుమారుని కరుణించమని మోకాళ్ళుని ప్రభుని అడిగాడు. మోకాళ్ళతో రోగం. చాంద్ర రోగం. వెరీ గుడ్. చాంద్ర రోగం కలిగిన కుమారుణ్ణి కలిగిన తండ్రి మోకాళ్ళుని ప్రభుని అడిగాడు. అది తేడా అన్నమాట. చాంద్ర రోగం కలిగిన తండ్రి, కుమారుని తండ్రి. ఎవరి మార్గము నాశనమునకు నడుపును? దుష్టుల మార్గం అండి. దుష్టుల మార్గం. హిజ్కియా చేసిన ప్రార్థన ద్వారా ఎంతమంది అశ్షూరు సైన్యము చచ్చిపోయింది? ఎంతమంది సైన్యం? 180,000. వెరీ గుడ్. యేసు ప్రభు ఎక్కడైనా న్యూ టెస్ట్మెంట్ లో, కొత్త నిబంధనలో తాను దేవుడని చెప్పుకున్న రెఫరెన్స్ ఎవరైనా చూపిస్తారా? చెప్పగలరా కనీసం వచనమైన? చెప్పండి. తండ్రి నేను ఏకమై ఉన్నామని. అంటారండి. దేవుడు అనే పదం. ఇప్పుడు చాలా మంది అంటున్నారు కదా, యేసు ప్రభు తాను దేవుడని ఎప్పుడైనా చెప్పుకున్నాడా? మీరు దేవుడు అంటున్నారు. యేసు ప్రభే చెప్పి ఉండాలి అంటున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనంలో మీరు గమనిస్తే, అక్కడ ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అంటున్నారు ఏమని? నీవు మనుషుడివై ఉండి దేవుడినని చెప్పుకొనిచున్నావు కదా అని అన్నారు. నీవు మనుషుడివి దేవుడని చెప్పుకొనిచున్నావు కదా అంటే ఎవరు చెప్పుకుంటున్నారు? అట్లయితే యేసు ప్రభు తానే దేవుడని చెప్పడాన్ని వాళ్ళు తప్పుపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, నేను వెళ్ళు చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత వచ్చేది అని యేసు ప్రభు ఏ శిష్యునితో అన్నారు? పేతురుతో చెప్పాడండి. పేతురుతోనే, కరెక్ట్ చెప్పారు. పేతురే. ఏ విషయం? సారీ చెప్పలేరు. నెక్స్ట్,
ఏ ఊరి వారు ఏదో క్రొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే కాలం గడుపుచుండువారని అపోస్తలుల ఏథెన్స్ కార్యములు ఏథెన్స్ లో ఏథెన్స్ వారు. ఏథెన్స్ లో. అది ఏపీసీ ఏజెన్సీ. మనం కూడా ఏదో కొత్త సంగతి వినాలి మనం వినట్టు మాత్రమే కాకుండా ఆచరించుట కూడా మనం ప్రయత్నము చేయాలి. నెక్స్ట్ ఒక చిన్న డాష్. ఆయన డాష్ బహువేగంగా పరిగెత్తును అని కీర్తన 147:15 ఆయన రాయబడింది. వాక్యం బహువేగంగా పరిగెత్తును. నేను దుర్జనుని యొద్దకు పోయి వచ్చిందని తన భర్తతో చెప్పిన భార్య ఎవరు? డిస్టర్బెన్స్. రెండు ఎవరు డిస్టర్బెన్స్ ఉంది, మాకు కొంచెం మాట్లాడకండి. 2 మనుగుల బంగారుతో రత్నములు చెక్కబడిన కిరీటము లేఖనాల్లో ఏ రాజు తల మీద పెట్టబడింది? సొలొమోను సార్, సొలొమోను. మోయాబు రాజుది దావీదు తల మీద పెట్టబడింది. వెరీ గుడ్. ఎవరు నాన్న చెప్పింది? కోమలి. దావీదని నేను చెప్పాను. పట్టణాన్ని ఆయన ముట్టడి వేసినప్పుడు రాజు యొక్క తల మీద ఉన్న కిరీటం మీదకి దావీదు మీదకి పెట్టబడినట్టుగా చూస్తున్నాం. వెరీ గుడ్. 2 మనుగుల ఎత్తు కలిగిన బంగారు. పౌలు బర్నబా తమ సేవలో పెర్గేకు వచ్చినప్పుడు వారిని పెర్గ విడిచిపెట్టి యెరూషలేముకు వెళ్ళిపోయిన యువకుడు ఎవరు? మార్కు. మార్కు. చివరిది చివరి ప్రశ్న చాలా సులువైన ప్రశ్న. దేవుని చేత మొత్తబడి పురుగులు పడి చచ్చిన రాజు బైబిల్లో ఎవరు? చివరి 2 నిన్న వారమే ఆదివారం విన్నాము. దేవునికి స్తోత్రం. అందరూ చక్కగా క్విజ్ ని ఆన్సర్ చేశారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం వింటాము. మనకందరికీ తెలిసిన క్యారెక్టరే. దేవుడు ఒక్కొక్కరిని ఒక్క విధానంలో నడిపిస్తారు. దేవుని వాక్యం తరగని గని వంటిది. మరి ఆయన సన్నిధిలో వెళ్ళి ఆయన సహాయాన్ని కోరుకుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలో నుండి నిర్గమాకాండము 2వ అధ్యాయము 16వ వచనంలో నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. దేవుని వాక్యంలో నుండి నిర్గమాకాండము 2వ అధ్యాయము 16వ వచనంలో నుండి 22 వరకు చదువుకుందాం. ఎవరైనా చదివి సాయం చేయగలరా గట్టిగా? నేను చదువుతాను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుతుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రగుయేలు నద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎత్తువచ్చిరని. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మంచి మంద కాపరుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టననగా, అతడు తన కుమార్తెలతో, అతడెక్కడ? ఆ మనిషిని ఏల విడిచి వచ్చితిరి? భోజనమునకు అతని పిలుచుకొని రండనెను. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను. ఆమె కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్ని దేశంలో పరదేశినై ఉంటిననుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టాను. చిన్న ప్రార్థన సాయాన్ని ప్రభు దగ్గర కోరుకుందామండి. మా నీతికి, మా రక్షణకు, మా సమస్తముకు ఆధారభూతమైన మా ప్రియ పరలోక తండ్రి, మా రక్షకుడుగా మరొకసారి మీకు వందములు స్తోత్రం. మిమ్మల్ని పోలిన బోధకుడు ఎవరూ లేరు. ఉదయం నుండి
జూమ్ లో ప్రార్థనలో మీరు తోడుగా ఉన్నారయ్యా. మీకు స్తోత్రములు, వందనాలు. మీ కృప ఉత్తమోత్తమును బట్టి మీ రక్షణ పొంది తద్వారా శ్రేయస్కరమైన ప్రతి ఆశీర్వాదం మీ ద్వారానే మేము పొందుకుని మీ కృపలను బట్టి మిమ్మల్ని ప్రస్తుతిస్తూ అనేక విజ్ఞాపనలు మీ సంధిలో పెట్టడానికి యాచనలు, కృతజ్ఞతాస్తుతులతో, ఆరాధనతో మీ సంధిలో ఇంతవరకు సహాయం చేసి నడిపించారు. ప్రార్థనలో మీకు వందనాలైనా. మరి ప్రభా, ఈ లోకంలో సొలొమోను సేవకుల భాగ్యం కంటే యేసుక్రీస్తు సేవకురాండ్ర భాగ్యం గొప్పదిగా మీరు చేసి మీరు మమ్మల్ని ప్రేమించి దేవాని వాక్య సన్నిధికి తిరిగి నడిపించారు. మీ ద్వారా పొందిన ప్రతి ఆశీర్వాదం కొరకే మీకు వందనాలు. దేవానైనా ఆత్మీయంగా ఎదగల నిమిత్తమై నిర్మలమైన పాల వంటి వాక్యం దగ్గరికి మేము వచ్చాము. ప్రభా, నీ దగ్గర కూర్చుని మరి ఎలాగా నేర్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాము. నీ సన్నిధి కాంతితో మనం నింపండి దేవా. నీ వాక్యపు లోతుల్లోకి మనం నడిపించండి. హెచ్కేల గ్రంథంలో వ్రాయబడినట్టు దేవానాయన తండ్రి, పాదముల మట్టుకు మాత్రమే కాదు, మోకాళ్ళ మట్టుకు నడిపించండి. నడువు మట్టు లోతుకు మమ్మల్ని నడిపించండి దేవానాయన. ఈదులేని దేవానాయన ఆ నదిలోనికి దేవానాయన మమ్మల్ని వాక్యమైన నదిలోనికి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాము. ప్రభా, నీ వాక్యం శిఖరమును మేము ఎక్కగలటకు సహాయం చేయండి. గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు అర్థమైనట్టే తెలుగులో మాతృభాషలో ఉన్నాయి కానీ దేవా, మీ ఆత్మ తీరాలకు, ఆ లోతుల్లోకి, ఆ ఎత్తుల్లోకి మేము ఎక్కలేము. దేవా, సాయం చేయండి. నిష్ప్రయోజకురాలను నీ సంధిలో నీ రాయబారిగా నేను నిలవబడి ఉండగా ప్రభా, నీ ఆత్మ సహాయం ఇవ్వండి. దేవా, నతి నాలుకను ముట్టువాడవు నీవే ప్రభా, అశక్తులను నింపువాడవు నీవే. నీ ఆత్మ సహాయం ఇచ్చి మీరే కనబడి మీ స్వరం చేసి మీ నామను ఘనత కొరకు, ఆత్మల క్షేమం కొరకు, నాయన రక్షణ లేని వారి రక్షణ కొరకు ప్రభా, ఏ రకమైన వాక్యంతో మీరు నింపి నడిపిస్తారో మీ చిత్తం, మీ ఉద్దేశం నెరవేర్చుకోండి. ప్రజలు మీ వారు దేవా, నీవు మా దేవుడు. సంఘమైన ప్రతి బిడ్డను మీరు కనికరించి మీరే మాట్లాడి మహిమా ఘనత పొంది త్వరలో పెళ్లి కుమారుడుగా రానున్న మీరు అక్కడి కొరకే మేము అప్రమత్తంగా జీవించుటకు ఆభరణ భూషితమైన పెళ్లి కుమార్తెగా దేవ అలంకరించుకుంటూ సాయం చేయమని, మా లోట్లు సవరించి మాతో మాట్లాడమని, నీ ఆత్మను తప్ప మరి దేనిని కోరుకొనకుండా ఉంటుండగా సాయం చేసి వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించి నడిపించమని యేసయ్య దివ్య నామంలో స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని సన్నిధిలో మనం చదువుకున్న వాక్య భాగంలో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారండి? ఎంతమంది? 7 మంది. 7 ఆడపిల్లలు. 7 మంది. 7 అనేది సంపూర్ణ సంఖ్య అని బైబిల్ మనం చూస్తూనే ఉన్నాం. అదేంటో మనము ఆడవారు అయినప్పుడు కూడా పుట్టినవాడు మగపిల్లడు అంటే దేవునికి స్తోత్రం అంటాం. ఆడపిల్ల అయితే ఏమంటాం? దేవునికి స్తోత్రం అంటామా? ఆడపిల్లండి, దేవుడు ఎవరిని ఇస్తే వాళ్ళని తీసుకోవాలి కదా అని అంటాం. నిర్లిప్తంగా నిదానంగా మాట్లాడతాం. అంత ఉత్సాహం ఉండదు. కొద్దిమంది మీకు ఎంతమంది పిల్లలండి అంటే ఏమంటున్నారు తెలుసా? నాకు ఒక మైనస్ ఒక ప్లస్ అంటున్నారు. మైనస్ అంటే ఎవరైనా గుర్తు? ఆడపిల్ల. ప్లస్ అంటే మగపిల్లవాడు. వృద్ధాప్యంలో చాకుతాడు. ఇంకా హైందవులైతే పున్నామ నరకం నుండి విమర్శించే వాళ్ళు అని, చాలా ఉద్ధరించే ఉద్ధారకుడని చాలా మగపిల్లల గురించి గర్వంగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కనుక మగపిల్లల కన్నా తల్లిని ఏం పుణ్యం చేసిందో అందరూ మగపిల్లలనే కనింది అంటారు. ఏ పుణ్యమో కాదు. అయితే మనల్ని కన్నా తమిళులు అందరూ పుణ్యరహితులు అని చెప్పాలా? కాదు. సాక్షాత్తుగా యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయనకు జన్మనిచ్చిన తల్లి అనబడిన వ్యక్తి పేరు ఏం పేరు? మరియా. కనుక ప్రియులారా, ఆమె మాత్రమే ధన్యురాలు అందమా? కాదు. ఈనాడు ఆడపిల్లని గురించి ఒక వివక్షత అనేది ఆడవాళ్ళమైన మనమే చూపిస్తున్నాం. చాలా సార్లు గర్భం ధరించింది ఆడపిల్లని తెలియగానే తల్లుని యొక్క కడుపులే పిల్లలకి, ఆడపిల్లలకి సమాధులు అవుతున్నాయి. కనుక ఆడపిల్లని తెలియగానే
గర్భవిచ్ఛిత్తి చేసుకునే అబార్షన్ చేసుకునే తల్లులు చాలా మంది వారే తమ పిల్లలకు నరహంతకులు అవుతున్నారన్న విషయం తెలియడం లే. కనుక ప్రియులారా, అదొక ప్రాణి, జీవించు ప్రాణి ఆదాము ఎలాగయ్యాడని మనం వింటున్నామా దేవుని వాక్యంలో. ఈనాడు చాలా మంది కూడా అలాగూ ఆడపిల్లల మీద వివక్షత. ఆడపిల్ల అంటే ఏమంటున్నారు చెప్పండి? అక్కడి పిల్ల, ఇక్కడి పిల్ల కాదు. వెళ్ళిపోయే పిల్ల. ఆడదై పుట్టుట కంటే అడవిలో మేలని చాలా సార్లు ఇలాంటి సామెతలు కోకొల్లలు మనం ఎరుగుతాం. మనం ఏంటో సేవకులమైనా సేవకురాండ్లమైనా ఆడవారమైనా ఎందుకో మనకే వివక్షత ఉంది. చాలా విశ్వాసులకే అవివక్షత కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మనల్ని ఎవ్వరు కూడా అట్లాంటి వాళ్ళుగా మనం ఉండకూడదు. అట్లాగైతే ఈయనకి అందరూ 7 ఆడపిల్లలే పుట్టారు. ఒకటో కనుపులో ఆడపిల్లే, 2, 3, 4, 5, 6, 7 సార్లు కూడా ఆడపిల్లని చెప్పినప్పుడు ఒకవేళ ఆ తల్లిదండ్రులు ఏడ్చుంటారా? ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం, వాక్యంలోకి వెళ్దాం. కథ కాదు ఇది. కథకు కాళ్ళు లేవు, ముందుకు చెవులు లేవు అంటారు, కానీ కథ కాదు. నిజంగా జరిగిన సంభవాలే దేవుడు బైబిల్లో వ్రాయించి యుగాంతమందిన మనకు ఏమి కలగాలంట? బుద్ధి కలుగుటకే దేవుడు వ్రాయించి. ఇంకా ఆ తల్లి ఎవరు? ఆమె పేరు బైబిల్లో లేదు. రఘుయేలు పేర్లు 1, 2, 3 కనిపిస్తాయి. రఘుయేలని, ఆ తర్వాత అతడు ఇత్రో అని, ఆ తర్వాత వాక్యంలో మనకు చాలాసార్లు కనిపిస్తుంది. కానీ హోబాబు అని కూడా ఒకసారి ఒక చోట కనిపిస్తుంది. కానీ హోబాబు తర్వాత ఇతడు భార్య పేరు మాత్రం బైబిల్లో లిఖితం అవ్వలేదు. కానీ ఆమె 7 కాన్పులలో ఈ ఆడపిల్లల్ని ప్రసవించినందుకు వారు ఏడుస్తూ వచ్చారు. ఆడపిల్ల పుడితే భార్య ముఖం చూడని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. బిడ్డ పుడితేనే తండ్రి చూడాలని ఇష్టపడతారు, కానీ ఆడపిల్ల అంటే అసలు కొన్ని రోజుల వరకు చూడని వాళ్ళు కూడా మనం సాక్ష్యాలు కూడా మన జూమ్లోనే మనం విన్నాం. కనుక ప్రియులారా, ఈ ఆడపిల్ల విషయమే ఇంత అలుసున్నా, కానీ ఎందుకు ఇంత అలుసు అంటే కారణం ఏంటండి? ఈ దినాల్లో ముఖ్యంగా ఇండియాలో మరి ఆడపిల్ల అంటేనే కట్నాలకు మరి కారణమవుతుందని, మరి తల్లిదండ్రులు ఎంతో ఆడపిల్లలను కన్నవారు వాళ్ళు మెచ్యూర్ అయ్యారంటేనే హృదయాలలో ఏదో కుంపట్లు వాళ్ళ హృదయం మీద ఉన్నట్టుగానే భావిస్తారనమాట. ఆయన ఆడపిల్లను కన్నడ సాక్షాత్తుగా యేసు ప్రభును కన్నడానికి కూడా దేవుడు ఒక ఆడబిడ్డను ఉపయోగించినట్లు మనం చూస్తున్నాం. లోకానికి అలుసైన ఆడపిల్లలు 7 ఈ వ్యక్తికి పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఎద మీద కుంపట్లాగా 7 మంది పిల్లలు లేరని మనం ఆ 16వ వచనం చదవగానే మనకేం తెలుస్తుంది చూడండి. 16వ వచనంలో మళ్ళీ నేను చదువుతాను. 2వ అధ్యాయము నిర్గమాకాండము 16వ వచనంలో ఏమనుంది? మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండిరి అని మనం చదువుతాం. వాక్యం అని ఎప్పుడు అక్షరార్థంగా మనము తీసుకోము. అక్షరము చంపునే కానీ ఆత్మ జీవింపజేస్తుంది అని ప్రతి దాన్ని కూడా మనము ఆత్మీయంగానే తీసుకుంటాం. రఘుయేలుకు యాజకుడైతే ఆయనకి 7 పిల్లలు ఎలా ఉన్నారో, మనం పరమ యాజకుడు, ప్రధాన యాజకుడు, మరి ఆత్మల అధ్యక్షుడైన గొప్ప కాపరి లాంటి ఈ ప్రధాన యాజకునికి మనం అందరము ఆడపిల్లలుగానే ఉన్నాం. ఇప్పుడు ఎంతమంది మనం చేరారు అంటే, ఇప్పుడు మన జూమ్లో మనం చూసుకుంటే తర్వాత ఎంతమంది యూట్యూబ్లో ఈ వాక్యాన్ని మరి వింటారో చూస్తారో మనకు తెలియదు. ఎంతమంది అయినా త్రికాలాలలో కూడా దేవునికి ఎంతో మంది ఆడ జాతిలో మనం పుట్టిన వాళ్ళుగా ఉన్నాం. మనల్ని ఫీమేల్గా దేవుడు సృజించడం ఆయనకి ఇష్టమైపోయింది. అందుకొరకు దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరు దేవునికి ఇంపార్టెంటే. ఆడపిల్ల ఎంత దేవునికి మరి ఇంపార్టెంటో మగపిల్లలు కూడా అంతే. అందుకే ప్రభు అన్నాడు, గర్భఫలము ఏదర్ ఫీమేల్ ఆర్ మేల్ నేనిచ్చు బహుమానం అని దేవుడు చెప్పాడు. తల్లిదండ్రులకు బహుమానంగా దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని కొరకే మన జీవితం ఏదైనా కూడా ప్రభు కొరకే మనము అర్పించవలసిన వారంగా ఉన్నాం. 7 కుమార్తెలను ఉంది కదా బైబిల్లో ఒక మాట కుమార్తెల గురించి, ముఖ్యంగా యూదుల ఇశ్రాయేలు కుమార్తెల గురించి
144వ కీర్తనలో 12వ వచనంలో ఇలా రాయబడింది, మనకందరికీ కంఠస్థమే. ఏంటది? మా కుమారులు ఎదిగిన మొక్కలు ఇలా ఉన్నారు, మా కుమార్తెలు నగరుకై నగరు అనగా ఆ దినాల్లో భూలోకంలో యెరూషలేము నగరం ఉండింది. కానీ మనము ఈనాడు ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గా మనము పరలోక నగరుకై చెక్కబడిన మూల కంబాలు అనగా స్తంభములు. ప్రకృతి వికృతిలో చూస్తే కొన్ని స్తంభాలు మరి మధ్యలో కనిపిస్తాయి, తర్వాత అక్కడక్కడ కనిపిస్తాయి. 1000 స్తంభాల గుడి అని ఎక్కడో ఉందని అందులో చెప్తా ఉంటారు. కానీ మూల కంబములు అంటే ఇవి మూలలోనే ఉంటాయి, దాగి ఉంటాయి, కనపడవు, కానీ భారాన్ని భరించేవిగా ఉంటాయి. పరలోకము నగరులో దేవుడు స్త్రీలమైన మనల్ని మూలంలో ఉన్న కంబములనుగా, కార్నర్స్ లో ఉండే స్తంభాలుగా మనం పోల్స్తున్నాడు. అనగా భారం భరించే స్తంభాలుగా మరి మనల్ని ఉంచాడు దేవుడు. పరలోక భారాన్ని భరించే మూల కంబాలు మనమేనా? కుటుంబ భారాన్ని భరిస్తున్నాం, అత్త మామ పిల్లలు భర్త వగైరా పనిపాట్లు భారం మనం వహిస్తున్నాం. కానీ పరలోకపు దేవుని దేవాలయమైన పరలోకపు యెరూషలేములో ఒక మూల స్తంభముగా మనం పోయిన వారమైతే, అంటే మనం పరలోక ప్రభు యొక్క పనులు ఎన్ని మనము చేయగలుగుతున్నాం. ఈ లోకంలో పనులకేనే పుట్టామా అని అనుకుంటా ఉంటాం, కానీ ఈ లోక పనులు మామూలే. కానీ పరలోకపు తండ్రి పని మనం ఎంతో చేసాం. స్టార్టింగ్ లోనే ఈ 7 కుమారుల గురించి మనం చెప్తూ ఉండగా వాళ్ళు మనకు ఏ విధంగా పరిచయం అవుతున్నారో చూడండి. 18వ వచనం, వారు తమ తండ్రి అయిన రగూయేలు వద్దకు వచ్చారు. దానికి ముందు 17 వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేసి తొట్లను నింపుచుండగా తండ్రి మందను మేపేవారుగా ఉంటుంది. తండ్రి మందకును నీళ్లు పెడుతున్నారు అన్నమాట. ఏం పని చేస్తున్నారు వాళ్ళు? తండ్రి పని మీద ఉన్న ఆడపిల్లలు. ఆ తండ్రికి కుమారులు లేరేమో, కానీ కుమారులు లేరని అనుకొని తండ్రి పని అలాగ నిలబడిపోలేదు, కానీ కుమారులు లాంటి పని వాళ్ళు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 7 చేస్తున్నారు. పెద్దకు మాత్రమే వచ్చింది కాదు, చిన్నపిల్ల చిన్నదని చెప్పి మరాము చేసి ఇంట్లో ఉన్నట్టు కాదు. A to Z మొత్తం అందరూ కూడా దేవుని పనిలో ఉన్నారు. ఇక్కడ ఆడ జన్మ ఎత్తిన మనం అందరం కూడా దేవుని పనిలో మనం ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా 12 ఏళ్ల సమయములో యెరూషలేమునకు తల్లిదండ్రులతో కూడా వచ్చినప్పుడు ఆయన అన్నాడు కదా, బాబు నిన్ను వెతుకుతూ వచ్చాం కదా, నువ్వు ఎందుకు ఇలా చేసావు? బంధువులు వెతికాం, నెలవర్లో వెతికాం, మరి 3 దినాలు వెతికాం, నువ్వు కనబడలేదు అంటే ప్రభు అన్నాడు, ఏమన్నాడు? మాకు మంచి మాట, నేను ఆ తండ్రి పనుల మీద ఉండవలని మీరు ఎరగరా. ఈనాడు తల్లిదండ్రులమైన మనము, మన పిల్లలు తండ్రి పనుల మీద ఉండాలని మనం ఎరుగుదుమా? ఎందుకు పుట్టాము, పెరిగాము, చదువుకున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, సంసారాలు చేస్తున్నాం, ఇంటి పనులు చేసుకుంటాం. ఇదేనా మన పని? తండ్రి పనుల మీద ఉండవలని మీరు ఎరగరా? దేవుడు మనను ఉచితంగా రక్షించాడు, ఉచితంగా ఉండుటకు రక్షించలేదని మనం ఎరుగుదాము. మరి ఎవరి పని చేయడానికి ఉన్నాం? ఈ ఉద్యోగాలు, ఇంట్లో పనులు, బయట పనులు ఇది మామూలే. కానీ మనము వీటి మీద లేదా మన ఉద్యోగాల మీద, మన పనుల మీద నిలబడుతూ ఆధారపడుతూ ప్రభుని మనము సేవించవలసిన వారంగా ఉన్నాం. దేవుని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశము తండ్రి పనులు. పురుషులు మాత్రమే దేవుని పనులు చేసేవాళ్ళు కాదు, స్త్రీలు కూడా చేయాలి. 7 దేవుని పని చేసేవారుగా, భారం వహించేవారుగా వాళ్ళు ఉన్నారు. ఏమి చేస్తున్నారు వీళ్ళు? దేవుని పని, తండ్రి పని ఏంటంటే నీళ్లు చేది పోసే పని. దేవుని వాక్యము 66 గ్రంథాల సంపుటి, మినీ బైబిల్ లైబ్రరీ అంటాం కదా. ఈ మినీ లైబ్రరీలో 66 గ్రంథాలు ఉన్నాయి. 66 గ్రంథాలు ఒక దిగుడు బావికున్న మెట్లతో మనం పోల్చుకుంటే, ప్రతి గ్రంథంలోనికి మనం దిగి వెళ్ళి, ఈ లోతైన బావిలోనికి దిగి వెళ్ళి మన రిబకా ఎలా చేసిందో మన కడవలని,
మన హృదయాల్ని దేవుని వాక్యంతో నింపుకొని వాటిని బయటికి తోడుకొని అనేకుల గొర్రెల, మేకల, ఒంటెల వాటి దాహమును, ఒంటెల దాహాన్ని రిబుక ఎలాగ తీర్చిందో అలాగ మనం కూడా తీర్చవలసిన వారంగా ఉన్నాం. 56 గ్రంథాల్లో 2 గ్రంథాలు స్త్రీల పేర్లతో ఉన్నాయని ఎప్పుడు చెప్పుకుంటున్నాం. ప్రతి అధ్యాయము వరుస వచనాన్ని మనం ధ్యానం చేసి అనేకులకు దేవుని వాక్యాన్ని పంచగలిగిన వారంగా ఉన్నారు. అటు స్త్రీలు మాత్రమే కాదు, బైబిల్ పండితులు ఉన్నారు కదా. అపొస్తలుల కార్యంలో మనకు కనిపించే పండితుడు అండి. లేఖనాలలో ప్రవీణుడు ఎవరు? అపోల్లో కదా. లేఖనాల్లో ప్రవీణుడుగా ఉన్నాడు. ఎజ్రా శాస్త్రంలో, ధర్మశాస్త్రంలో ప్రవీణుడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే బుల్దా కూడా లేఖనాలు ఆమె చక్కని పటుత్వం కలిగిన వ్యక్తిగా పోయిన ఆదివారం శారా వాక్యం చెప్పినప్పుడు మనం విన్నాం స్త్రీల మీటింగ్ లో. కనుక నా యుద్ధకు పంపిన ఆ రాజు యుద్ధకు వెళ్ళి మీరు అలాగ చెప్పండి అని చెప్పి ఆమె వాక్యం చెప్పగా యోషియా మెత్తని మనస్సు కలిగిన వాడు. ఆయన ఎంత మార్పు వచ్చింది. కన్నీటితో ఆయన సంగతిని గ్రహించి ఏడ్చి తన దీనత్వంతో తగ్గించుకొని మరి రాజు మార్చబడినట్టు మనం చూస్తున్నాం. కనుక మనమందరము దేవుని వాక్యంలో పండితులంగా ఉండాలి. వాక్యంలో పండితులు కావాలంటే ఒక చదువువాడు ధన్యుడు అని వాక్యంలో లేదు కదా. దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని. కానీ ఎంత వాక్యం ధ్యానిస్తున్నాము, ఎంత పాండిత్యం నేర్చుకుంటున్నాం. తెలుగు పండితులు ఉన్నారు, మరి హిందీ పండితులు ఉన్నారు, కానీ బైబిల్ పండిట్స్ అవసరం. కనుక ప్రియులారా, పండితులంగా మనం ఉండాలి. వాక్యాన్ని చేది ఇతరులకి ఉదయం తొట్లలో నింపే వారంగా ఉండాలి. దాని కొరకు ఆమెకు ఎలియాజరు ఇచ్చిన జీతం ఎంత గొప్పదో. 1 గంట చేది పోసిందేమో 8 తులాలు బంగారు ఆమె సంపాదించుకుందండి. ఈ చేతికి 10 తులములు, ఈ చేతికి 10 తులములు, అర తులము ఎత్తు కలిగిన బంగారు కమ్మి 20.5 తులాములు. ఈ రోజు తులం ఎంతుందో మీరు ఎస్టిమేషన్ వేసుకోండి. బంగారు 1 గంటకు మానవుడిచ్చిన జీతమే అంతే. అంటే ఈ 1 గంటకు అన్ని తులాల బంగారు విలువ చేసే జీతం ఇచ్చేవాడు ఈ లోకంలో ఏ ప్రభుత్వం కూడా లేదు. కనుక పరలోకపు మన ప్రభు ఇచ్చే జీవితం ఎంతో గొప్పదని చాలాసార్లు చెప్పుకున్నాం. అవసరం సందర్భాన్ని బట్టి మరొక మాట అలాగా చెప్పుకుంటున్నాం. కనుక ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఎంత ఏరుకుంటున్నాం, ఎంత కూర్చుకుంటున్నాం. ఫస్ట్ రోజు బోయస్ పురంలోకి వెళ్ళినప్పుడు ఆ విధవరాలైన రూతు ఎంత ఏరుకుందండి. ఆమె ఏరుకున్నవి చూడగా అవి ఎన్నున్నాయంట? తూమెడు. దాదాపు 30 పేర్లకు అంచనా చెప్తారు. రెండవసారి 6 కొరల దుప్పటి పెట్టినప్పుడు 6 కొరల ఆ తర్వాత భోజనం పెళ్లి చేసుకోగా మొత్తం చీరన్నీ కూడా ఆమె పరమే అయిపోయినాయి. 100 ఫలం. కనుక మనం ఎంత ఏరుకుంటున్నాం. తినేది కొంచెం అండి, ఏరుకునేది ఎక్కువ ఉండాలి. మన లోపలికి పోయేది మనం తినేటప్పుడు కొలతలతో తింటాం. ఓమేరు చొప్పునే కూర్చుకోవాలని దేవుడు అన్నాడు. 10వ భాగం అని అన్నాడు. కానీ కూర్చుకునేది ఒకే రోజే 30 మనం చెప్పుకోవాలంటే షేర్లు అంటాం కదా, కేజీలు అంటాం. కనుక అంత ఎక్కువ కూర్చుకుంది. కనుక ప్రియులారా, మన భౌతికమైన తిండి కొలతల్లో ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం ఏరుకుంటంలో దేవుడు ఒకే చాప్టర్ ఏరుకోండి, ఒక వచనమే నేర్చుకోండి అని దేవుడు చెప్పలేదు. దీన్ని బట్టి ఎంత స్పెండ్ చేస్తే మనం టైం దేవుని వాక్యాన్ని మనం కూర్చుకుంటాం. నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను, ఒక ఏనుగు తన తొండంలోంచి నీళ్లు సక్ చేస్తే పీల్చుకుంటే ఆ తొండంలోనే 8 లీటర్ల నీళ్లు ఉంటాయంట. 8 లీటర్లు. అది ఎప్పుడో నేను విన్నాను, ఎక్కడో రేడియోలో, నా చిన్న కాలంలో. అప్పుడు నేను అనుకున్నాను, ఒక్కరోజు కూర్చుంటే, ఈరోజు నాకు సెలవు అని అనుకుంటే, ఒక స్టూడెంట్ కూర్చొని అట్టే టైం పట్టు విడవకుండా 8 అధ్యాయాలైనా మనం చదవగలన ఓపిక ఉందా? అందుకే దావీదు అన్నాడు, దివారాత్రంలో దాన్ని ధ్యానించి వాడు ధన్యుడని. వినుచున్న మనం టీవీల ముందర కూర్చోవాలంటే చాలా మంది మనలో కూడా చాలా మంది ఉన్నారు. అవర్స్ టుగెదర్ చూస్తానే ఉంటారు. ప్రతి వచ్చిందంటే చూస్తూనే ఉంటారు, సెల్ ఫోన్స్ చూస్తూ ఉంటారు. కానీ 8 అధ్యాయాలు అట్టే టైం మనం చదివితే ఎంత బాగుంటుంది.
8 గంటలు కూర్చొని దేవుని వాక్యం చదివేది ఉంటుంది. సినిమాలు వెంబడి సినిమాలు చూస్తున్న వాళ్ళు ఎంతో మంది సోదరులు మన దేవుని విశ్వాసులే ఉన్నారు. కానీ ప్రభు అన్నాడు వాక్యం మనం చదవాలి, శ్రద్ధగా చదవాలి, పరిశీలన చేసుకొని మనం చదవాలని దేవుని వాక్యంలో చదువుతున్నాం. ఇలాగూ ఈ పిల్లలు తాము సంగ్రహించిన ఆ యొక్క నీటిని తొట్లలో చేదిపోస్తూ ఉంటే తండ్రి మంద వచ్చి తాగుతా ఉన్నారంటే ఆ తండ్రికి 7 కాపర్లుగా ఈ పిల్లలు ఉన్నారంటే అది ఎంత పెద్ద మందనో కదా ప్రియులారా. మన స్థానిక సంఘంలో ఒక్కొక్క లోకల్ చర్చిలో ఎంతో మంది సోదరులు ఉన్నారు. ఆ మంద కాపర్లుగా మనం ఉండాలి అని దేవుని వాక్యంలో హెచ్చరించబడుతున్నాం. ఈ పిల్లలు వాటిని చేది తొట్లను నింపుచున్న వారుగా మనం చూస్తున్నాం. తండ్రి పనుల మీద ఉండవలసిన ఆడపిల్లలుగా స్త్రీలుగా మనం ఉన్నామని మొత్తానికి మనము నేర్చుకుంటున్న వారంగా ఉన్నాం. సరే, ఈ ఆడపిల్లల గురించి ఈవేళ మనం నేర్చుకుంటూ ఉండగా వారి పేర్లు అందరి పేర్లు మనకు లేవండి. కానీ ఒక్క అమ్మాయి పేరే రాయబడింది. మొదటి అమ్మాయి పేరు ఏం పేరు? జ్యేష్ఠ కుమార్తె పేరు సిప్పోరా అని మనము వింటున్నాం. కనుక ఈ అమ్మాయిల యొక్క అంశాలు మనం ధ్యానించాలి అంటే ఒక్క పేరే మనకు తెలుసు కాబట్టి ఆమె పేరును బట్టి ఈ ఎంటైర్ సిప్పోరా జీవితాన్ని మనం ధ్యానిస్తే మంచిదని నేను ధ్యానించినప్పుడు అనుకున్నాను. కనుక మొట్టమొదటి అంశంలో సిప్పోరా ఎలా కనిపిస్తుంది మనకు? తండ్రి పనుల మీద. ఆమె పేరు తీసేసి మన పేరు పెట్టుకుంటే మన పేరుకు అంశం సరిపోతుందా? ఆ పేరు సరిపోతుందా? మన తండ్రి పనుల మీద మనం ఉన్నామా? అవును, మన పనిని బట్టి మనకు జీతం అండి. రూతుతో బోయజు పొలంలో ఏమన్నాడు? నాకేం తెలిసిందని చెప్పాడు చెప్పండి. చేనుకు వారి మీద ఉన్న పనివాడు బోయజ్కి ఏం చెప్పాడంటే అమ్మాయిని గురించి? ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు. అంతేకాక ఇంకొక మాట అన్నాడు, నీవు నీ అత్తకు చేసినదంతయో నాకు తెలిసిన. ఏమన్నాడు? అత్తకు చేసినదంతయో నాకు తెలుసు. కనుక ప్రియులారా, మనం చేసే పనులన్నీ ఎవరికి తెలుసు? పరమ బోయజ్కు తెలుసు. అత్తకు చేసింది తెలుసు, పిల్లకు చేసింది తెలుసు, భర్తకు చేసింది తెలుసు. ప్రభుత్వంలో గవర్నమెంట్ ఉద్యోగంగా ఉంటే అక్కడ నువ్వేం చేసావో ప్రభుకి తెలుసు. కానీ తండ్రి అయిన దేవునికి నువ్వేం చేసావు? ప్రతి పనికి దేవుని దగ్గర జీతం ఉంటుంది కదా, క్రియలను బట్టియే జీతం అన్నాడు. మనలో ప్రతివాడు తాను చేసిన క్రియల చొప్పున ప్రతి వానికి జీతం తీసుకొని ప్రభు వస్తున్నాడు. నువ్వు ప్రభు కొరకు ఈవేళ ఏమీ చేయకపోతే అక్కడ నీకు జీతం ఉండదు. జీతం అనేది ఎంతో సంతోషం. ఏడుస్తూ జీతం తీసుకునే వాళ్ళు ఎవరు లేరు కదా. అందరు సంతోషంతోనే జీతం తీసుకుంటారు. జీతం తీసుకొని మాలాంటి వాళ్ళకి ఆ సంతోషం ఏం తెలియదు. కానీ ఉద్యోగంలో అయిన మీలో చాలా మంది ఆ జీతాలు తీసుకునేప్పుడు ఎంతో సంతోషం అనిపిస్తుంది. కనుక పనివాడు జీతమునకు పాత్రుడు. తండ్రి పనులు, పరలోకపు తండ్రి పని చేసే మనకు ఈ లోకంలో జీతం ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఆర్డినరీగా పనిచేస్తున్నాం చాలా మంది. జీతకత్తలో మనం కాదు, కానీ మన పరలోకపు తండ్రి వట్టి చేతితో రాడు. ఏం పట్టుకొని వస్తాడంట? మనందరికీ జీతం పట్టుకొని వస్తాడు. జీతాల బిల్లులు ఆయన చేస్తున్నాడు. ఎప్పుడు ఏం చేసామో, ఏ సత్క్రియకు దేవుడు ఎంత జీతమై ఉన్నాడో ఇవ్వనై ఉన్నాడో మనకు తెలియదు. ఆనాడు జీతాల రోజులు ఆ బిల్లులు ఆయనే జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఆ దినం మనకి ఎంతో ముచ్చట, ఎంతో సంతోషము, ఎంతో ఆనందం. అటు దినం రాబోతుండగా దేవునికి స్తోత్రం. మరి ఆ బిడ్డలు తండ్రి పనుల మీద ఉన్న సిప్పోరాగా మొట్టమొదటి అంశాన్ని మనము చూస్తున్నాం. ఆ తర్వాత 17వ వచనంలో చూద్దాం. ఏమని చదువుతున్నాం వారి గురించి? మంద కాపురులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాను. చాలు. ఇక్కడ మంద కాపర్లు వచ్చి వారిని తోలివేసిరి. ఇప్పుడు ఏమని పేరు పెట్టచ్చు? మీరే పెడతారు. చాలా సులువైన వాక్య భాగమే. సిప్పోరా నీళ్లు పెడుతూ ఉండగా ఎవరో అమ్మాయిని తోలి వేశారనమాట. కనుక ఇప్పుడు 2వ అంశంలో ఏమని పేరు పెట్టవచ్చు? అవునండి, దేవుని పని చేసినప్పుడు తోలివేయబడతాం. పనికిమాల పనులన్నీ చేసినప్పుడు ఎవరు మనకు ఆటంకపరచరు. ఎప్పుడైతే దేవుని పనికి
ఎప్పుడైతే ఉపక్రమిస్తామో, ఎప్పుడు దేవుని పనిని మరి ప్రారంభం చేస్తామో, ఆదిలోనే హంసపాదం అన్నట్టుగా ఎన్ని ఆటంకాలు చెప్పలేము కదా. మరి మిగతా పనులకి ఎప్పుడు ఆటంకాలు రావు. కానీ మీరు గుర్తుంచుకోండి, మీకు కూడా అనుభవాలు చాలా మీరు చూసే ఉంటారు. దేవుని పనికి అందరూ ఆటంకమే. ఈనాడు దేవుని పని, సువార్త పని జరగకుండా మన ఆంధ్రాలో, మన ఇండియాలో ఎవ్రీవేర్ మతోన్మాదుల దగ్గర మనకు వచ్చే సమస్య ఏంటి? తండ్రి పనులు చేయించి ఉండగా వెళ్ళిపోమంటున్నారు. మీ వాళ్ళు ఇక్కడ లేరు, అదిగో అక్కడ ఉన్నారు, ఊరు బయట ఉన్నారు, మీ ఇళ్ళ దగ్గర వచ్చి చెప్పుకోండి, మీ వాళ్ళకు చెప్పుకోండి, మేము హైందవులం, మాకెందుకు చెప్తున్నారు అని అంటుంది. దేవుడు ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమన్నాడు. జ్ఞానం కలిగి మనం చెప్పాలనుకోండి, నిజమే, తండ్రి పనికి తోలి వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాపాలు చేస్తున్న వారిని ఎవరు డిస్టర్బ్ చేయరు, అడగరు. ఎందుకు? అందరూ పాపాత్మలే కాబట్టి. కానీ దేవుని పని నమ్మకంగా చేయడానికి ముందుకు సాగుతున్న బిడ్డలను బట్టి ఎన్నోసార్లు ఆటంకాలు ఉన్నాయి. మంద కాపర్లు వచ్చి వారిని తోలి వేసినట్టుగా చూస్తున్నాం. 7 మంది పిల్లలు పక్కకి వెళ్ళమని చెప్పారేమో. అవి పిల్లలు ఎంతసేపు చదువుకుంటారు, మీకైనా మందులు ఉండేది, మాకున్నాయి అన్నట్టు. వాళ్ళ పని పూర్తి కాకముందే వాళ్ళని బయటికి మరి పక్కకు మరి వెళ్ళమని చెప్పారేమో. 7 మంది తలలు దించుకొని మరి ఒక లైన్లో ఫామ్ అయ్యి తల వంచుకొని ఉన్నారేమో. కనుక 7 మంది అయినా ఆ మగమంద కాపర్లను వాళ్ళు ఏమి అనడానికి, ఏమి అన్నట్టు కూడా అక్కడ మనకు కనిపించదు. కనుక ప్రియులారా, వాళ్ళు తల దించుకొని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సరే, ఇలాగ ఉంటూ ఉండగా ఏమైంది? తోలు వేయబడిన సిప్పోరా ఎలా ఉందో మనం కూడా దేవుని పనిలో ఆటంకాలతో తోలివేయబడుతున్న వాళ్ళగా ఉన్నాం. మనమే కాదండి, పూర్వకాలపు ప్రవక్తలును అలాగే చేశారు. దేవుని పనివారుగా వాళ్ళు ఉన్నప్పుడు అందరినీ కూడా చంపివేసిన వారు కూడా మనం చూస్తున్నాం. ఈ లోకంలోకి మనము దేవుని రక్షణ కార్యం గురించి మనం కూడా మరి ప్రకటించినప్పుడు మనం కూడా తోలివేయబడుతూ ఉన్నాం. అంతేందుకు, మన ప్రభువైన యేసు క్రీస్తును కూడా ఏం చేశారు? ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన యూదులు, ఇశ్రాయేలీలు, ఆ తర్వాత పరిసయ్యులు, పెద్దలు, ప్రధాన యాజకులు అందరూ కూడా ఆయన్ని కూడా శిబిరం వెలుపలికి పంపించినట్టు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం మనకు తెలుపుతుంది. కనుక మనం కూడా ఏం చేయాలంట? అదే వాక్య భాగంలోనే 13వ అధ్యాయంలో దాదాపు ఆ వాక్యం చదువుకుంటూ వెళ్తే 12వ వచనం చివరిలో ఏమని రాయబడింది చదువుదామా? హెబ్రీ 13:12లో, కాబట్టి మనమును ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి ఆయన యుద్ధకు వెళ్ళవలసిన వరంగా ఉన్నాం. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, అందుకే ఉండబోవచ్చిన దానికి ఎదురు చూస్తున్నాం. అబ్రహాం వలె రాయబడింది. కనుక యేసు ప్రభుని నీతిమంతుని మీద నిందలు మోపి శిక్షించి నేరమేమీ లేకపోయినా ఆ ప్రభుని ఈ లోకంలో నుండి, సజీవుల భూమి నుండి కొట్టివేయబడిన ప్రభువుగా మనం చూస్తున్నాం. ప్రభువునే తోలివేసినప్పుడు ఆయన పిల్లలమైన మనం తోలివేయరా? పగిడాల ప్రవీణ్ గారిని ఎలాగ తోలివేసిందో ఆ బిడ్డని గురించి మనము సాక్షాత్తుగా చక్కగా కన్నులు కట్టినట్టు మనం వింటున్నాం, చదువుతున్నాం. ప్రియులారా, మంచి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు, శుభవార్త ప్రకటించున్న ఆ బిడ్డను లోకంలో లేకుండా ఎలాగ తోలివేశారో, నీకు నాకు చిన్న ఆటంకాలు, పెద్ద ఆటంకాలు చాలా ఉంటాయి. ఉత్తరప్రదేశ్లో ఎంతమంది ఎదుర్కొంటున్నారు, ఛత్తీస్గఢ్లో, నార్త్ ఇండియాలో అంతట్లో కూడా మరి ఏ బీజేపీ పరిపాలన ఎక్కడుందో వారందరూ ఎలాగ ఎదుర్కొంటున్నారు అనే సమస్యలు మనం ఎరుగుదాము. మనము కూడా శిబిరం వెలుపలికి వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయేమో. కనుక మనం కూడా తోలివేయబడతాము. ఎవరు మనం మెచ్చుకొని మనకు సన్మానం ఎవరు చేయరు అనేది మాత్రం కూడా మనం తెలుసుకుంటాం. ఇక్కడ ఒక విషయం, మంద కాపర్లు, తోలివేసిన మంద కాపర్లు ఉన్నారు, తోలివేయబడిన సిప్పోరా ఉంది, దానికి పైన ఇంకోడు తోలివేయబడ్డాడు, తరిమివేయబడ్డాడు. ఎవరో ఊహించగలరా? ఆ బావి దగ్గరకు వచ్చిన మరొకడు ఉన్నాడు. మోషేను కూడా ఆ యొక్క తన సహోదరులుగా హెబ్రీయులు అక్కడ ఉన్నారు కదా, తన సహోదరుల యొక్క శ్రమలు ఏంటో చూద్దాము, వారు ఎట్లున్నారో అని పోతే వాళ్ళు ఏం చేశారు? ఆ సహోదరు అనేవాళ్ళు, నిన్న మొన్న ఐగుప్తుని చంపినట్టు మమ్మ కూడా చంపాలనుకుంటున్నావా?
మా మీద నిన్ను తీర్పన్ని గాను నాయకుని గాని పెట్టింది ఎవరు అని అంటూనే పలాయనం చిత్తగించి వాళ్ళకు బుద్ధి చెప్పి పరిగెత్తి దేశమే దాటొచ్చాడు కదా. ఐగుప్తు దేశంలోని ఇప్పుడు ఏ దేశంలోకి వచ్చాడు? ఇప్పుడు వచ్చేసి విజ్ఞాన దేశం. ఈ పిల్లలు ఏ బావి దగ్గర నీళ్లు తోడుకుంటున్నారో అదే బావి దగ్గర ఆయన కూర్చోవడం మనం చూస్తున్నాం. ఇంతలో ఈ పిల్లలు వచ్చినట్టుగా చూస్తున్నాం. వీరు తల వంచుకొని సిగ్గుతో అవమానంతో బావి ప్రక్కన నిలబడి ఉండగా వాక్యం ఏమని చెప్తుంది చూడండి. అక్కడ తర్వాత వచనంలో వీరు నీళ్లు పెడుతూ ఉండగా వారు 17 అంటే 17 వంద కాపురులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టాను. తోలి వేయబడిన సిప్పోరాకు సాయం చేసింది ఎవరండి? ఇప్పుడు మోషే. అతడు తోలివేయబడ్డాడు, మన ప్రభువు తోలివేయబడ్డాడు, మనం కూడా తోలివేయబడతాం. అసలు ఇంట్లో వాళ్ళే ఒప్పుకోరు కదండి, అవునా? ఎప్పుడు అస్తమానం బైబిల్ అంటావు, ఆ కొడుకంటావు, ఈ కొడుకంటావు, భర్తలు ఒప్పుకోరు, ఇంట్లో పిల్లలు ఒప్పుకోరు, అందరు అమ్మలు పోరే, నువ్వెందుకు పోతావు అంటారు పిల్లలు. ఎన్నో ఆటంకాలు వస్తానుంటాయి. కానీ ఈ తోలివేయబడిన సిప్పోరా ఎవరు సాయం పొందుకుందండి? సహాయం పొందిన సిప్పోరా. సిప్పోరా మోషే సహాయం పొందిన సిప్పోరా. చేయాలి అనే ఆకాంక్ష మన హృదయపు లోతులండి ఉన్నప్పుడు మన ఆశను తీరుస్తాడు దేవుడు. తప్పకుండా ఈ వాక్యమనే నీళ్ళు ఎంతమందికి నువ్వు చెప్పి వాక్యమును సువార్త చెప్పి దేవుని ఎందుకు నడిపించాలన్న ఆశ నీకున్నట్లయితే దేవుడు తప్పకుండా సఫలీకృతం చేస్తాడు. ఆ అమ్మాయిలు ఈ అబ్బాయిని ఎరగరు, ఈ అబ్బాయి అమ్మాయిని ఎరగడు, ఇదంతా చూస్తున్నాడు, సైలెంట్ లిజనర్గా ఉన్నాడు. ఆయన సహాయం చేసినట్టుగా మన పరలోకు మోషే కూడా మనకు తొలివేయబడుతున్న వారికి ఆయన సహాయము తప్పకుండా చేసేవాడుగా మనకున్నాడు. కానీ తోలివేసే కాపర్లు అక్కడ ఉన్నారు చాలా మంది. ఈ తోలివేసే కాపర్ల గురించి ఒక మాట మనం ధ్యానం చేద్దాం. వీళ్ళని నేను నాకు దేవుడు దొరికించిన వచనం 56వ యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో చూడండి, 12వ వచనం చదువుకుందామా. ఈ తోలివేసిన మంద కాపర్లు వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో చూడండి. 56వ అధ్యాయము 12వ వచనం. నేను ద్రాక్షారసము తెప్పించదను, మనము మద్యము నిండారులగునట్లు త్రాగుదము రండి. నేడు జరిగినట్లు చూడండి 10 మొదటి లైను. కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివి లేని వారు, వారందరూ మూగ కుక్కలు, మురుగలేరు, కలవరించుచు పండుకొని వారు, నిద్రాసక్తులు. ఇంకా కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. కనుక ఇక్కడ కింది వరకు ఉంది కదా, స్వప్రయోజనం విచారించుకుంటారు వారు. ఇట్లందరూ నేను ద్రాక్షారసము తెప్పించదును, మనము మద్యము నిండారులగినట్లు త్రాగుదము రండి, నేడు జరిగినట్టు రేపు మరి లక్షణంగా జరుగును అని చెప్తారంట. కనుక వీరెవరు? మంద కాపర్లు. వీరు కూడా ఈ మంద కాపర్లు ఎలాంటి వారు? ఆ రోజు ఈ అమ్మాయిని తోలివేసిన మంద కాపర్లు కూడా ఇదే లక్షణాలే వారికి మనం ఆపాదించగలం. ఈ లోకంలో నిజముగా దేవుని సేవకు అప్పగించుకున్న, దేవుని చేత పిలువబడిన వారు, పిలుపు కలిగిన వారు, దైవికమైన పరలోక పిలుపును కలిగి ఆయన సేవించే మంద కాపర్లు ఉన్నారు. వాళ్ళని మనం పాస్టర్స్ అంటున్నాము, దేవుని వాక్యం ప్రకటించే వాళ్ళు. కానీ ఇక్కడున్న కాపర్లుగా ఉండేవాళ్ళు దేవుని నమ్మలేదు. ఏదో వేదాంత కళాశాలలో చదువుకొని వచ్చి పిలుపు లేకుండా అన్ని ఉద్యోగాల్లో ఇదొక ఉద్యోగం అనుకుంటూ జీతాలు పొందుతూ మరి దేవుని విశ్వాసం మీద ఆధారపడకుండా ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రక్షణ అనుభవమే లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్స్ మీరు చదివితే నాకు చాలా వచ్చాయి. గుడ్డివారంట,
గుడ్డివారు. గుడ్డివారు అంటే ఆత్మీయ నేత్రాలు లేనివారుగా గుడ్డివారుగా ఉన్నారు. కానీ అందరి పాస్టర్ల కంటే ఈ లోకంలో తండ్రి చేత పంపబడిన మన పెద్ద ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన పైనుండి వచ్చినవాడు, ఈయనందరికంటే మించిన కాపరి. ఆ ప్రభు అన్నాడు కదా, ఏమన్నాడు? గొర్రెల గొప్ప కాపరిని నేనే అన్నాడు. 23వ కీర్తన మనందరికి కంఠస్థమే. ఏంటంట? యెహోవా ఏమి కలదు. కాపర్లు, సంఘ కాపర్లు మన చర్చిలో అందరూ ఉన్నారు. చాలా మంది, ప్రతి ఒక్క సంఘానికి ఎల్డర్స్ ఉంటారు. కానీ ఎల్డర్స్ అందరిలోకి వెళ్ళి, ఈ కాపర్లు అందరిలోకి వెళ్ళిన అత్యుత్తమమైన కాపరి, గొర్రెల గొప్ప కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన గుడ్డివాడా అండి? ఆయన గుడ్డివాడా? ఆయనకి ఎన్ని నేత్రాలు ఉన్నాయని వాక్యంలో చెప్పబడింది. యెహోవాకి ఎన్ని నేత్రాలంట? సాధారణంగా 7 నేత్రములని రాయబడింది కదా. 7 నేత్రములు కదా ఎవరు చూస్తున్నాయంట? యథార్థవంతులు ఎవరా అని యెహోవా నేత్రం అందరినీ సంచారం పిల్లవాడు అని మనము ఆయన గురించి పాడుకుంటాం, చెప్పుకుంటాం, స్తోత్రిస్తూ ఉంటాం. ఆయన 7 కన్నులు కలిగిన వాడు, ఆయన గుడ్డివాడు కాడు. చాలా సార్లు కొన్ని కష్టాలు వచ్చిన దేవుడు గుడ్డివాడా, నా కష్టాలు చూడలేదని తొందరగా దేవుని అనేస్తాం. మనిషిని అంటే కొడతారు, దేవుడు కొట్టాడు కాబట్టి, దీర్ఘశాంతుడు కాబట్టి గుడ్డివాడ అంటాం. ఈ లోకంలో గుడ్డి కాపర్లు ఉన్నారు కానీ, ఆత్మీయ దృష్టి లేనివారుగా ఉన్నారు కానీ, దేవుడు 7 కన్నులు కలిగిన వాడు, అందరినీ చూస్తున్నవాడు, దృష్టీకరిస్తున్నారు. ఆయన చూస్తున్న దేవుడు. అందుకే ఒక స్త్రీ పేరు పెట్టింది యేసు ప్రభుకి. ఏం పేరు పెట్టింది? చిన్న దేవుడు. నీవే. ఆగరు. వీళ్ళు ఈమెను ఆటంకపరిచిన వాళ్ళు, ఆ కాపర్లు ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు? వాళ్ళు చూపు లేని వారు, ఆత్మీయ దృష్టే లేదు, వారు తెలివి లేని వారంట. రెండవది, తెలియలేని కాపర్లు. పాస్టర్లుగా మనం కూడా అట్లాగే ఉంటున్నామా? దేవుని సేవ చేస్తున్నాము, ఆడవారి మధ్య దేవుని సేవ చేస్తున్నామని అనుకుంటూ మనం ఆత్మీయ దృక్పథం, దృష్టి లేని వారంగా, వాక్య తెలివే లేని వారంగా ఉన్నాం. చదువర్లు, చాలా డిగ్రీలు మనం చేసి ఉండొచ్చు, కానీ వాక్యపు తెలివి ఉందా? దేవుని వాక్య ప్రత్యక్షతను గురించిన తెలివి, బైబిల్ తెలివి మనం కలిగి ఉన్నామా? కనుక ఈ లోకపు తెలివి కాదు. ఇంకా ఇలాంటి మనం అందరం మన జీవితాలు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు మూగ కుక్కలు అంట. మూడోదిగా, కుక్కలు చాలా, కుక్క అంటూనే మనకేం గుర్తొస్తుందండి? మొరుగుతాయి కదా, దొంగలు పట్టేస్తాయి. మొరుగుతున్నామా అంటే వాక్యం కూడా చెప్పలేరు, వాక్యం తెలియదు కదా, వాక్యపు లోతుని ఎరగరు. మరి నీకు వాక్యం తెలిస్తే నేను మొరుగుతున్నామా, మన స్వరాన్ని వినిపిస్తున్నామా? ఇవన్నీ మనకు పాఠాలుగా ఉన్నాయి. ఆ తర్వాత వారు 4వదిగా, కలవరించుచు పండుకుని వారు నిద్రాసక్తులు. దేవుని పిల్లలు నిద్రయందు శ్రద్ధను మనం విడిచిపెట్టాలని, మన ప్రభు నిద్రించేవాడా? మన ప్రధాన కాపరి కునకక నిద్రించగా కాపాడుతున్నాడని ఆయనకు పేరు. మనం చదువుతున్నాం. మన నిద్రాసక్తులుగా మనం కాకుండా దేవుని కాపర్లుగా, మరి రిబ్కాలాగా మనం ఉండాలంటే, మరి యొక్క సిప్పరలాగా ఉండాలంటే, మనం కూడా నిద్ర ఎందు ఆసక్తి విడవాలని, లేమిడికి భయపడాలని, దరిద్రత వస్తుందని మనకి ఇవన్నీ వాక్యాలు తెలుసు. కనుక ఆయన రాకడ సమీపమవుతున్న దినాల్లో నిద్ర ఎందు ఆసక్తి మనం విడవాలి. నిద్రాసక్తులు చింపిరి గుడ్డలు ధరిస్తారని సామెతలో మనం చదువుతాం. ఇంకా వాళ్ళు కుక్కలు, తిండికి ఆతురపడే కుక్కలను రాయబడింది. ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈనాడు అందరికీ తిండికి ఏమీ లేకుండా దేవుడు మనకి ఇచ్చాడు, కానీ తిండి మీద ఆసక్తి, ఆతురత మనకు ఉండకూడదని మనం నేర్చుకుంటున్నాం. వారికి కుక్కలని దేవుడు పేరు పెడుతున్నాడు. ఈ కాపర్లు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. తర్వాత వారందరూ తమకు ఇష్టమైన మార్గమును తొలగిపోదురని. ఇష్టమైన మార్గమున పోయేవి గొర్రెలని, మనమందరం మనకి ఇష్టమైన త్రోవను తొలగిపోతామని 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో రాయబడింది. కానీ మన ప్రభు ఇష్టం వచ్చి నడిచిన వాడు కాదు, తండ్రి అభిష్టాన్ని నెరవేర్చిన వాడు మన ప్రభు. మనకంటూ ఒక మార్గాన్ని సెటప్ చేసిన వాడు ప్రభు. అన్నాడు, ఇదిగో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమునని చెప్పిన ఆ ప్రభు. మనల్ని ఒక లైన్లో పెట్టిన ఆ ప్రభు. కనుక మన ప్రభు అలా కుక్క వలె తిండికి ఆధారపడిన వాడు కాదు.
ఆయన ఎంత ఉపవాసాలు ఉన్నాడుగా మనం ఎరుగుదము. ఇవన్నీ అన్నీ చెప్పుకోవాలని మనకు టైం ఉండదు కనుక దాటి వెళ్ళిపోతున్నాం. వాళ్ళ క్యారెక్టర్స్ మాత్రం మెన్షన్ చేసుకుంటున్నాం. ఒకడును తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. యేసు ప్రభు స్వప్రయోజనం కొరకు రాలేదు, ఎవరి పనుల కొరకు వచ్చాడైనా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా అన్నాడు. కాబట్టి ఆయన తండ్రి పని మీదనే ఉన్నాడు. మనం కూడా మన సొంత పనులు మాత్రమే కాదండి, తండ్రి పనిని అడిగి, ప్రభా ఈరోజు 24 గంటలు మీరు నాకు ఇచ్చారు, ఈరోజు నీ పని ఒకటైనా నేను కనీసం చేసేందుకు నాకు సహాయం చేయమని అన్నాడు. అడుగుదాం. తన ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో తల ఒక పని చేస్తే తల్లికి ముచ్చట, సంతోషం. నా పని మీద వాళ్ళకి ఎంత ఆసక్తి ఉంది, సహాయకులుగా ఉండాలని తల్లి ఎంత సంతోషపడుతుందో ప్రభు కూడా మన విషయమే సంతోషపడతాడు. ఆ తర్వాత 12వ వచనంలో మనము ద్రాక్షారసం నేను తెప్పించేదను, మనం మద్యము నిండార్లుగా తాగుదాము రండి అని అంటున్నారు. ఈనాడు చాలా మంది పాస్టర్స్ త్రాగుబోతులుగా ఎంతోమంది ఉన్నారు, వెట్ పార్టీస్లో ఉండేవాళ్ళుగా ఉన్నారు, సంఘాన్ని అదుపులో పెట్టలేకపోతున్నారు. మందే కంచే చేను మేస్తే ఇంకా సభ్యులు ఎలా ఉంటారు? త్రాగుబోతులుగా. ఈ కాపర్లు ఉన్నట్టు మనం చూస్తున్నాం. ప్రభు ఎన్నడైనా త్రాగుబోతుగా ఉన్నాడా? కానీ అన్నారు, యోహాను తినకయో తాగకయో వచ్చను కాబట్టి ఆయన దయ్యం పట్టిన వారు అన్నారు. యేసు ప్రభు తినచు త్రాగుచు వచ్చను కనుక ఆయన ఏమన్నారు? తిండిపోతున్నారు. కానీ యేసు ప్రభు తిండిపోతు కాదు కదా. మరి సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతున్నప్పుడు శిష్యులు ఆహారం పట్టుకొని వచ్చారు. ఇదిగో ఆహారం తిందు రమ్మన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? ప్రభు ఏమన్నాడు? ఆయన ఆహారం ఏంటంట? మీకు తెలియని ఆహారం నాకుంది కదా, తండ్రి నాకు భోజనము పానమై ఉన్నదన్న. కనుక మన ప్రభువు తిండిపోతు కాదు, ఆయన త్రాగుబోతు కాదు. ఈ లోకంలో పాస్టర్లు చాలా మంది త్రాగుబోతులు, వ్యభిచారులని మన మీద ఎప్పుడో దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. ప్రియులారా, పాత జీవితాలు బయటకు తీసుకొస్తున్నారు, ఏమైనా జారనివి బయటకు తీసుకొస్తున్నారు, లీక్ అయిన వీడియోలు చూపిస్తూ ఉన్నారు. అదిగో మీ పాస్టర్లంతా ఇట్లా, మీ పాస్టర్లంతా అట్లా, మీ పాస్టర్లంతా భాగవతం ఇలా ఉందని. ఈ దినాల్లో నోరు ఎత్తలేము, ముఖం చూపించుకోలేని పరిస్థితులు బయట కనిపిస్తున్నాయి. కనుక ప్రియులారా, స్త్రీలమైన మనం ఇంట్లో ఉన్నాం అనుకుంటున్నాం, తిండిపోతులుగాను, త్రాగుబోతులుగాను, నిద్రబోతులుగాను కదా, సోమని పోతులుగాను, తిట్టుబోతులుగాను మనం ఉన్నామా? ఎవరో నిన్న ఏదో ఒకటి వచ్చింది, వీళ్ళందరూ తమ జీవితం ఇట్లుందని చెప్పుకుంటున్నారు అని అంటూ ఒక ఆయన రాధా మనోహర్ దాస్ ఏమంటున్నాడు? వీళ్ళందరూ పోతులేనండి, ఆ పోరంబోకు మతంలో ఉన్నారని. కానీ మనం ఎంతో నిందింపబడుతున్నాం. ఈనాడు మన పాస్టర్లు ఎలా ఉన్నారు, మన పెద్దలు ఎలా ఉన్నారు, మన పిల్లలు ఎలా ఉన్నారు? స్త్రీలమైన మనం ఏదో ఒక పోతుగా మనము ఉన్నామా? మన ప్రభు పోతు కాదు కదా. మన మతాన్ని వాళ్ళు ఏమంటున్నారు? మన మతం కాదంటున్నాం, వాళ్ళు పోరంబోకు మతం అంట మనది. మిమ్మల్ని బట్టియే కదా దేవుని నా మనుజుల మధ్య దూషించబడుతుందని దేవుని వాక్యంలో రాయబడింది. పిల్లలు అలా కాకుండా మనము, మన పాస్టర్లు, మన పిల్లలు, మనము, మన సంతతి మరి ఇలాంటి పోతుల్లాగా మనం కాకుండా ప్రభు కొరకు మంచి సాక్షులుగా, ప్రభు ఎలాంటి వాడో మనం అలాంటి వాడుగా ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారు? మద్యము త్రాగుదాం రండి. త్రాగేవాడు ఎప్పుడు సింగిల్గా తాగడంటండి, ఎప్పుడు ఫ్రెండ్స్ను పట్టుకెళ్తానే ఉంటారు వాళ్ళు. మనము త్రాగుదాం రండి అంటే తాను చెడి అనేకులను చెడుస్తున్న పాస్టర్లుగా ఇక్కడ ఉన్నారు. అంత మాత్రమే కాదు, నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును. పాస్టర్ల కంటే ఈ దినాల్లో జీతాలు నాతాలు ఉంటున్నాయి, చాలా మందికి లక్షణంగా జరుగుతుంది వాళ్ళకి. ప్రియులారా, యేసు ప్రభు అనే పాస్టర్కి, ఆ పెద్ద ప్రధాన యాజకునికి మరి లక్షణంగా జరిగిందండి. ఈ లోకంలో పుట్టిన తర్వాత వస్త్రం లేదు, చచ్చిపోయినప్పుడు వస్త్రం లేదు, సొంత గాడిద లేదు, సొంత దోనె లేదు, మరి పెలేషియస్ బిల్డింగ్ ఆయనకు లేదు కదా. పన్ను కట్టాలంటే మనీ పర్స్ ఆయనకు లేదు. గాలం వేసి చేపొస్తే ఆ చేప నోట్లో 6 షెకల్ తీసుకొని పన్ను చెల్లించినట్టు మనం చూస్తున్నాం. లక్షణంగా ఆయనకు జరగలేదు. ప్రభు అన్నాడు, లేత మొక్క వలె నేను తండ్రి ఎదుట పెరిగాను అన్నాడు. లేత మొక్క కదా. మరి ఆయన చిన్నప్పటి జీవితంలో నుండి కూడా, ఆయన పెద్ద అయిన తర్వాత కూడా చనిపోయే పర్వాలేదు, ఆయనకు అన్ని హంగులు జరిగినట్టుగా మనం
మరి సొఫిస్టికేటెడ్ లైఫ్ ఆయనకు లేదు. ఆయనకు లక్షణంగా జరగలేదు, లక్షణంగా ఆయన జీవితం ముగింపు కాలేదు. కనుక దేవుని నమ్ముకున్న పాస్టర్లు, సేవకు వచ్చిన పాస్టర్లు లక్షణంగా జరుగుతుందండి ఈ దినాల్లో. చక్కని డబ్బు వాళ్ళకు ఉందా, వైద్య సదుపాయం ఉందా, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఉందా, లేదు. నిజంగా చాలా మంది దేవుని పైన ఆధారపడి విశ్వాసముతో జీవితం గడిపే వారి యొక్క జీవితం సుభిక్షణంగా ఏది జరగడం లేదు. ఇవన్నీ మీరు ధ్యానం చేసి ఒక పేపర్ తీసుకొని నిలువుగా గీత గీసి 2 భాగాలు చేసి మంచి మంద కాపర్లు, చెడ్డ మంద కాపర్లు అని మీరు ఈ వాక్యం తీసుకొని యేసు ప్రభుకి ఈ దినాల్లో దేవుని నమ్మకుండా ఏదో ఇదొక పాస్టర్ వృత్తి అని వచ్చిన వాళ్ళకు ఉన్న తేడాలు మీరు రాయండి. నాకు చాలానే దొరికాయి. మీరు కూడా ఆ విధానంగా ప్రభువుకి ఈలోక సంబంధమైన కాపర్లకు ఉన్న తేడాలు వ్రాసి ఒక ప్రసంగాన్ని మీరు సిద్ధపరచుకోవచ్చు. కనుక యేసు ప్రభుకి లక్షణంగా జరగలేదు, ఆయన నమ్ముకుని మనకు కూడా ఈ లోకంలో లక్షణంగా జరగకపోయినా పర్వాలేదు, దేవుడే విశ్వాసం మీద ఆధారపడిన వారికి తప్పకుండా ప్రభు సాయం చేసే దేవుడుగా మీరు ఉన్నారు. మరి ఆయన ఉన్నాడు. ఆ తర్వాత ఆయన తోలివేయబడినట్టుగా నిజముగా దేవునికి అప్పగించుకొని సేవ చేసేవారు కూడా ఈ లోకంలో తోలివేయబడుతూనే ఉన్నాము. కానీ మనల్ని దేవుడు తోలివేయబడిన వారిగా, సిగ్గుతో తలదించుకునే వారిగా మనల్ని ఉంచడు. మోషే సాయం పొందిన సిప్పోరలాగా పరమ మోషే మన సహాయానికి వచ్చేవాడుగా ఉన్నాడు. మనకు సాయం చేసేవాడు ఎవరండి? ఆ పిల్లలకు సాయం చేసిన వాడు మోషే తెరవబడిన వాడుగా ఉన్నాడు. మనకు సాయం చేసేవాళ్ళు ఎవరు? 121వ కీర్తనలో మొట్టమొదటి వచనం ఏమని రాయబడింది చూడండి. నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండలను బట్టి నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. మోషే భూమి ఆకాశమును సృజించలేదు, కానీ పరమ మోషే భూమిని ఆకాశం అందులో ఉన్న సమస్తమును సృష్టించినవాడు. ఆయన వలనే మనకు సహాయము దొరుకుతుందని దేవుని వాక్యంలో ఒకటి ఏంటండి, అన్ని విధంలో సహాయం మనకు చేస్తుండబట్టే మనం గెటానవుతున్నాం, దేవుని సేవలో ముందుకు సాగగలుగుతున్నాం. అందుకే దేవునికి స్తోత్రం. ఇప్పుడు 2 పాయింట్స్ ఆమెను గురించి మనం చదువుకున్నాం కదా. మొదటిది ఏంటి? ఎవరి పనుల మీద ఉన్న సిప్పోరా? తండ్రి పనుల మీద ఉన్న సిప్పోరా. రెండవది మూడవ పాయింట్ ఏమని చెప్పుకోవచ్చు? సహాయం పొందింది. మోషే సహాయం పొందిన నాకు సాయం చేసేవాడు. చిన్నవాడు కాదు, భూమి ఆకాశమును సృష్టించిన వాడు. ఎంతైనా సాయం మనకు చేయగలవాడై ఉన్నాడని మనం నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత ఆమెను గురించి క్రింద వచనాల్లో ఏమని చదువుతున్నాం చూడండి. 18వ వచనంలో ఏమని చదువుతున్నాం? వారు తమ తండ్రి అయిన రగూయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరు ఇంత త్వరగా ఎట్లు వచ్చితిరనెను. అందుకు వారు చాలు. అట్లయితే ఆ రోజు వాళ్ళు ఎలా వచ్చారంటే మోషే సహాయం పొందిన ఆ రోజు తొందరగా వచ్చారు. ఇంత తొందరగా ఎట్లా వచ్చారు అంటే రోజు ఎలా వచ్చేవారు అని అర్థమవుతుంది. లేట్గా వచ్చారు, రోజు ఆలస్యంగా వచ్చేవాళ్ళు. చీకబడుతున్న టైంలో వచ్చేవాళ్ళేమో, ఇంత తొందరగా ఇలా ఎలాగొచ్చారు అంటున్నారు. తండ్రి పనులు ముగించుకొని తొందరగా వాళ్ళు వచ్చారంటే కారణం ఏంటి? ఆ వేళ జరిగిన విషయం ఏంటి? మోషే సహాయం. కాబట్టి 7 కాపర్లు చేయలేని పనంతా ఒక్కడే చేశాడు. ఎవరైనా? మోషే. చిన్నోడు కాదు కదా. ఐగుప్తు సకల విద్యలు నెరవేర్చినవాడు, నేను నేర్చుకున్నవాడు, విలువిద్య నేర్చుకున్నవాడు, అన్ని పనులు వస్తాయని కదా. మోషే అనేవారు ఫరో రాజు కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నవాడు, రాజపుత్రుడు, ప్రిన్సెస్ ఆయన. మరి ఆయన పనులు ఎప్పుడు చేస్తుంటాడు? ఏ బావినీళ్ళు చేస్తుంటాడండి. కానీ అన్ని పనులు వచ్చి ఆయనకి
కదా, 7 చేయాల్సిన పని ఒక్క నిమిషంలో చేసి పెట్టినట్టుగా చేశాడు. పనులు ముగించుకొని వీళ్ళు తండ్రి ఇంటికి తొందరగా వచ్చారు. ఇక్కడ మనకు ఒక పాఠం, మనకు కూడా తండ్రి పని ఇచ్చి ఉంటాడండి. ఆ పని ఏంటో మనం తెలుసుకోవాలి. ఎవరి మధ్య పని చేయాలి, చిన్నపిల్లల మధ్య, స్త్రీల మధ్య, జాబ్ వర్కర్స్ ఎవరుంటారు, హాస్టల్స్కి వెళ్ళి సేవ చేయాలా, స్టూడెంట్స్ మధ్య పని చేయాలా, వృద్ధుల మధ్య చేయాలా, చాలా చాలా పనులు ఉన్నాయి కదా. ట్రాన్స్జెండర్స్ మధ్య పని చేయాలా, హాస్పిటల్లో దేవుని పని చేయాలా, పత్రికలు పనిచే సేవన, ఇల్లు దర్శించే సేవన, మరి చర్చిలో స్త్రీల మధ్య పని చేయటమా, సత్కార్యంలో చేయటమా. అందరూ ఒకటే పని ఉండదు, ఒకే వరం ఉండదు. కనుక సామర్థ్యం బట్టి దేవుడు పంచి ఇచ్చిన వరాలను బట్టి, తలాంతులను బట్టి దేవుని సేవ మనం చేయాలి. జైలులోకి వెళ్ళి సేవ చేసేయడమా, మరి ఎరుకల యానాదులు, ఒకవేళ భిక్ష మెత్తు వారి దగ్గర వెళ్ళి సేవ చేయటమా, వ్యభిచారుల మధ్య సేవ చేయటమా, సందుల్లో గొంతుల్లో తిరిగి సేవ చేయటమా, రకరకాల పరిచయం. నేనేం చేయాలని పౌలు అడిగినప్పుడు, నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళి నువ్వేం చేయాలన్నా నేను చెప్తాను అన్నాడు. ఆయన చెప్పిన పని చేశాడు, సంఘాలు కట్టాడు, అన్నజనుల మధ్య పని చేశాడు, దేవుని ఇంటికి త్వరగా వెళ్తున్నాడు. తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో అన్నాడు, నేను వెడలిపోవు కాలము సమీపమైన మార్కును వెంట పెట్టుకునేరా, పరిచారం నిమిత్తం అతడు నాకు మరి పనికి వచ్చేవాడు అని చెప్తున్నాడు. నేను త్వరగా వెళ్తున్నాను, నా నిర్యాణ కాలము సమీపించి ఉన్నది, నీతి కిరీటము దేవుడు నాకు పెట్టాడు, నేను వెళ్తున్నానని చెప్తున్నాడు. నేను చక్కగా పోరాడాను అన్నాడు. చాలాసార్లు మన బంధువుల సమాధుల దగ్గరికి వెళ్తే ఆ యొక్క సమాధుల తోటలో ప్రతి ఒక్క సమాధి మీద ఏమని రాయబడింది చెప్పండి? మంచి పోరాటం పోరాడి తిని. ఏ నాడో ఒక దేవుని పని చేసి ఉంటారు. ఆ వచనం మాత్రం అందరూ చెప్పి ఉంటారు. మంచి పోరాటం పోరాడితేనే విశ్వాసమును కాపాడు కొరకు నీతి కిరీటం ఉందని అన్ని శుద్ధ అబద్ధాలు రాసి పెట్టుంటారు. కానీ ఒకవేళ నేను ఒకవేళ సమాధి అయితే ఈ వచనానికి రాయబడ్డానికి మన సమాధి మీద ఎలిజిబిలిటీ మనకుందా? మంచి పోరాటం పోరాడమా? దేవుని పనిలో చిన్న ఆటంకం వస్తే నాకెందుకు వచ్చిన పని, నాకెందుకు వచ్చిన గొడవ అని మానుకుంటున్నామా? కానీ మానుకొనకుండా పని చేసిన ఈ సిప్పోరాకు దేవుని దగ్గర ఎంత జీతం ఉందో, ఆ 7 ఆడపిల్లకి ఎంత జీతం ఉందో, మరి నా జీతం ఎంతనో పోరాటమో చిన్న మాట వస్తే మనము ముగించుకుంటున్నాం. నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు మాటలు పడాలి అనుకుంటున్నాం. పోరాడి జీతం పుచ్చుకున్న వాళ్ళుగా మనం ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. త్వరగా ఇంటికి వచ్చింది పౌలు కూడా, నేను త్వరగా తుదిముట్టించాను, పరలోకాన్ని చేరడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. మరి నీవు నేను ప్రశ్న వేసుకున్నాం, అమ్మ పోరాడే సేవ చేస్తున్నామా, జీతం పుచ్చుకునే సేవ చేస్తున్నామా? దేవుడు అన్నాడు కదా, జీతము ఉంటదంట. ఎట్లా? వెలగల రాళ్ళ లాంటి సేవ, కాలిపోయే సేవ చేస్తున్నామా, బంగారం లాంటి సేవ చేస్తున్నామా, చెక్క కొయ్యకాలు కదా గడ్డి లాంటి సేవ చేస్తున్నామా, బంగారం లాంటి కాలిపోని చేస్తున్నామా, జీతం పుచ్చుకునే సేవ చేస్తున్నామా, బలా నమ్మకమైన మంచి దాసురాలా అని దేవుడు ప్రశంసించే పని చేస్తున్నామా? మనుషులు చూడవలనని మీరు పనులు చేయవద్దు అన్నాడు. మేము పరలోక తండ్రి చూచినట్లు ఆయన దృష్టికి కనబడే పని చేయాలని. కనుక మనుషులు చూస్తున్నారంటే ఒక రకం, చూడలేదంటే ఒక రకం కాదు. వద్దు, దేవుడు చూడాలి. మనుషులు మనల్ని ప్రస్తుతించాల్సిన అవసరమే లేదు. ప్రభువు చూస్తే చాలు. అటువంటి జీతం పొందుకునే పని మనం చేయాలి. త్వరగా పని చేసి పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాం. చాలాసార్లు చాలా మంది ముసలోళ్ళు ముఖ్యంగా నొప్పులు, బాధలు, కష్టాలు మరి వచ్చినప్పుడు, స్వామి తండ్రి ఎప్పుడు వస్తావయ్యా, ఎప్పుడు నాకు మరణం ఇస్తావయ్యా, ఎప్పుడు పిలుస్తావయ్యా అంటా ఉంటాం. కానీ పని చేసిపోతే మంచిది కదా. పని చేసుకోకుండా దేవునికి అక్కడ ఏం జీతం పుచ్చుకుంటాం మనం? కనుక మనం అందరం కూడా త్వరగా పని చేయాలి. అంటే త్వరగా మనం పని చేస్తే ఆయన ఎప్పుడు వచ్చినా మనకు దిగులే లేదు కదా. మూటములే సర్దుకున్నాము, ట్రైన్ వచ్చింది, రెడీగా ఉన్నాం. అది ఆగినప్పుడు మనం ఎక్కాలంటే అన్ని సర్దుకొని ఉండాలి, పని ముగించి వచ్చి ఉండాలి. ఈ స్థానిక సంఘాలు మనకు ప్లాట్ఫామ్స్ లాగా ఉన్నాయి. ప్రభు ఎప్పుడు వచ్చి మేఘం పంపిస్తాడో వెళ్ళిపోవాలి.
అది సుదీర్ఘమైన ప్రయాణం ఏమి కాదు, రెప్పపాటు కాలంలో వెళ్ళాలి. కాబట్టి అదే స్టేజ్లో మనం ఉన్నాం. మనము సంఘాల్లో ఉన్నాం, ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. ప్రభు ఎప్పుడు వస్తాడో, రాత్రి ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. త్వరగా వెళ్ళాలి అంటే త్వరగా పని ముగించాలి కదా. కనుక 1 గంటలో నేను వంట చేసేస్తాననే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన మధ్య సాక్ష్యం చెప్పిన సుభాషిణి ఏమనింది, ఒక చేయి లేదు ఆమెకి. ఒక చేయి లేకపోయినా ఏం చేస్తుందంట, గంటలో పని అంతా చేసుకొని వస్తాను వంట పని అనేది. ఆమె చేయగలిగితే మనం 2 కాళ్ళు చేతులు కలిగిన మనము దేవుని ఎంత చక్కగా సేవించాలో కదా ప్రభుని. కనుక ఇప్పుడు ఆ అమ్మాయి పేరు ఏమని చెప్పుకుంటున్నాం మనము. ఎలా వచ్చింది ఇంటికి, తండ్రి ఇంటికి ఎలా వచ్చింది? తొందరగా తండ్రి ఇంటిని చేరుకున్న సిప్పోరలాగా మనం చూస్తున్నాం. ప్రియులారా, టైం అయిపోతుంది మనకి. నేను ఆఫ్ చేస్తాను ఇక్కడికి. తండ్రి పని చేయాలనే మక్కువ మనకుందా? ఏం చేయాలని అడుగుతున్నాము మనము? ఎందుకు రక్షించినాడు అనుకుంటున్నామా? జీతం పుచ్చుకునే పని మనం చేస్తున్నామా? లేదా వారానికో పని చేసేది మాత్రమే కాదు. మరి అన్ని దినములు, బ్రతుకు దినములన్నీ ఆయన పని మనము చేయవలసిన వారంగా ఉన్నాం. ఆయన కొరకు నిలబడి చేయవలసిన వారంగా ఉన్నాం. అలాగూ ఆమె మరి ఇంటికి వస్తే తండ్రి ఏమన్నాడు, మీరెందుకు ఇలాగో వచ్చారు తొందరగా అంటే, ఆ అమ్మాయి ఏం చెప్పింది చూడండి అక్కడ. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మందకాపురుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా. చాలు. ఇక్కడ ఎవరిని గురించి చెప్తా ఉంది తండ్రికి? ఐగుప్తీయుడు మోషే గురించి. మోషే ఏం చెప్పింది? త్వరగా నీళ్లు చేతిపోసాడు నాన్న, అందుకే త్వరగా ఇంటికి వచ్చాము అని చెప్తాడు. అంటే ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తుంది తండ్రికి? మోషేని గురించి. ఇప్పుడు ఏం పేరు పెడదాం? 5వదిగా మోషేని గురించి సాక్ష్యం ఇచ్చిన సిప్పోరా. మనం కూడా ఈ లోకంలో ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చిన సిప్పోరాగా ఉండాలి. ఆమె 3 విషయాలు సాక్ష్యం ఇచ్చింది. ఏమని? ఆ అబ్బాయిని గురించి ఆమెకి ఏమీ తెలియదు, కానీ ఏమని పేరు పెట్టింది? ఫస్ట్ ఐగుప్తీయుడు అని. ఆయన గెటప్, ఆయన వాల్కం, ఆయన డ్రెస్ అదంతా చూస్తే ఎలా కనిపిస్తున్నాడు? ఐగుప్తీయుడు. కానీ ఇశ్రాయేలుడు ఆయన కదా, హెబ్రీయుడు, నది దాటిన వాడు. కానీ ఆయన గురించి తెలీదు, తెలిసిన మట్టుకే చెప్పింది. అందుకే మనకు పాట ఉంది కదా, సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు ఎంత. నాకు తెలిసినంత వరకే నేను సాక్ష్యం ఇస్తా. లోతుపాతులు నాకు తెలియదు, బైబిల్ తెలియదు, వచనాలే తెలియదు. నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ, నాకు రిమెంబరెన్స్ సరిగా లేదు, చదివినా మర్చిపోతాను. ఇప్పుడు మనందరి కథ అంతే కదా, మర్చిపోతాను. నాకు స్టేజ్ ఫియర్, నాకు భయము, చెమటలు పడతాయి, ఏమేమో చెప్పుకుంటున్నాము. కానీ తెలిసినంత వరకే, ధైర్యం ఉన్నంత వరకే, వచ్చినంత వరకే, నాకు తెలిసినంత వరకు నాథుడు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చింది. నేను సాక్ష్యం పరమత దూషణములేలా, పరహసించి పలుకుటేలా, నాథుడు యేసుక్రీస్తుని గురించి నాకు తెలిసినంత వరకే చెప్తాను. వాదాలు వద్దు, డిబేట్లు వద్దు, ఏమొద్దు. ఇప్పుడు డిబేట్లు చేసుకున్న సేవకులంతా ఒక ఆలోచనకు వచ్చారు, డిబేట్స్ నో మోర్, ఇంకా చేయొద్దండి బుద్ధి తెచ్చుకున్నారు. కనుక డిబేట్స్ వద్దు, వాదాలు వద్దు, అంశాలను గురించిన వివాదాలు ఏమొద్దు, ప్రభువుని గురించి చెప్దాము, వద్దంటే పక్కకు వద్దాము. వివాదాలు ఏం అక్కరే లేదు, కాళ్ళ దుమ్ము దులిపేసరమ్మని ప్రభు చెప్పాడు, వివాదాలు అక్కరే లేదు. కనుక ప్రియులారా, నాథుడు యేసుక్రీస్తుని గురించి ఆయన ఐగుప్తుడు అని చెప్పింది మోషేని గురించి. తర్వాత ఏం చెప్పింది? మోషే మాకు ఏం చేశాడు? విడిపించాడు. వాళ్ళు మంచిగా వస్తే ఈయన విడిపించాడు అని చెప్తాడు. మన ప్రభు ఎలాంటి వాడు? సాక్ష్యం చెప్దాం, ఆయన గురించి. విడిపిస్తాడు. దేని నుంచి విడిపిస్తాడు? పాపం నుంచి, మరణం నుంచి. మోషే నీళ్లు చేదిపోసి సాయం చేశాడు. ప్రభు ఏం చేదిపోసాడు? తన ఒంట్లో ఉన్న మనకు వెలికించాడు, పిండపడ్డాడు, నలి చేయబడ్డాడు, పచ్చడైపోయాడు, నాశం నిర్మూలమైపోయాడు.
కొద్దిమంది భక్తులు చెప్తున్నారు 5,480 దెబ్బలంటండి. అందుకే నేను నరడను కానీ నేను పురుగునైపోయాను అన్నాడు. అలా నడి చేయబడ్డాడు, జీవపు రొట్టె అయిపోయినాడు, కాల్చబడ్డాడు. పొయ్యిలోనిది కాల్చివేయబడి తన రక్తం అంతటినీ చిందించిన ఆ ప్రభు 6 లీటర్ల రక్తం అంట. అలాగూ ఆ ప్రభు యవన రక్తాన్ని చిందించాడు అని ఆయన రక్తాన్ని గురించి, ఆయన రక్త తర్పణ గురించి ఇతరులకు మనం సాక్ష్యం ఇస్తున్నామా? యేసు ప్రభువులో ఉన్న ప్రేమ, రక్తం ఇచ్చిన ప్రేమ. అందుకే 1:6 రెవల్యూషన్లో మనం చదువుతాం, ప్రకటనలో తన రక్తం వలన మనల్ని విడిపించిన అని నంబర్ 6 కిందేమన్నారు పుట్టినట్లో? విడిపించిన అంటే కడిగిన వానికి తన రక్తం ఇచ్చి కడిగాడు. నేను ఆ పాపంలో ఆకాశం అంత ఎత్తుగా అబండెంట్ గా పాపం చేసిన మనల్ని, పాప చరిత్ర కలిగిన మనల్ని కడిగాడు, తన రక్తం ఇచ్చి కడిగాడు అని. ఇలా కడిగిన వాడు దేవునిలో ఎవరైనా ఉన్నారా అని ప్రభుని గురించి అచంచలముగా మనము చెప్పి సాక్ష్యం ఇవ్వవలసిన వారంగా, రక్తం వలన కడిగి పాపదాస్యం నుండి విడిపించిన ఆ ప్రభు ఎంత గొప్పవాడని. 3వ సాక్ష్యం ఏంటంటే త్వరగా నీళ్ళు చేదిపోస్తాడంట. లేజీ పర్సన్ లాగా త్వరగా నీళ్ళు చేదిపోస్తాడు. వాక్యం అనే నీళ్లు మనకు అర్థం కాలే, ఈ వచనం అర్థం కాలే, తలబట్టుకున్న గోక్కున్న అర్థం కాలే, ఏమి ప్రసంగం ముందుకు సాగట్లేదు, అంశాలు ఏమీ తెలియట్లేదు కనుక ప్రభుని అడుగుదాం. ప్రభా, ఈ వాక్యం చదువుకున్న ప్యాసేజ్ అర్థం కాలే, ఈ వచనం, ఈ వర్డ్ అర్థం కాలేదు ప్రభా, దీనిలో సువార్త తీసుకురావాలన్నా, దీనిలో బోధ తీసుకురావాలన్నా, దీనిలో హెచ్చరిక వాక్యం చెప్పాలన్నా, రాకడ విషయం ఉందా, ఎక్కడుంది, ఎవరు సాదృశ్యం, వాక్యం సరిగా విభజించలేను, ఆరోగ్యకరమైన బోధ నేను చెప్పలేను ప్రభా. అది స్త్రీలదా, దీనిలో బాప్తిసం ఉందా, ఇది దేన్ని రిలేట్ చేస్తుంది ప్రభా, వాక్యమును సరిగా ఎట్లా విభజించాలో నాకు తెలియదు, రైట్ వేలో ఎలాగ డివైడ్ చేసా నాకు తెలియదు. నేను వాక్యం చెప్పవా, నాకు ఆ సిప్పోరాకు చేదిపోసినట్టుగా ఈ వాక్యమైన నీళ్ళు నాకు చేదిపోయా, టైం లేదు, పరిగెత్తుతుంది, నేను నిలబడాలని సన్నిధిలో ఏమీ చెప్పలేను, ధైర్యం లేదు ప్రభా, నాకు సాయం చేయి ప్రభా, వడిగా నాకు వాక్యం అర్థం కావాలి, వేగంగా వాక్యం అర్థం కావాలి అని ప్రభుని అడిగితే ఏక సంధాగ్రాహులుగా మనల్ని చేయగలడు. పరసంగమంతా అరటిపండు ఒలిచినట్టు ఒలిచి పెట్టగలడు దేవుడు. కనుక మన ప్రభు ఎలాంటి వాడు? ఈ యొక్క వాక్యం అనే నీళ్లను వడిగా చేది పోసేవాడు. వడిగా నేర్చుకుందాం. ఆయన వాక్యం కూడా వడిగా వేగంగా పరిగెత్తుతుందంట. ఆయన వాక్యం వేగంగా మనకు వినిపిస్తూ ఉండగా వేగంగా ఒబే చేద్దాం, ఆయన వాక్యాన్ని విందాం. ప్రియులారా, ఇంతవరకు ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పలేదా? నీవు నమ్మిన యేసు ప్రభు గొప్ప దేవుడిని ఎలా చెప్తావు అని అంటే ఆయనలో ఉన్న విశేషం, నీ ప్రియుని విశేషమేమని అడిగినప్పుడు షోలమీత చెప్పింది కదా, నా ప్రియుడు ఎక్కడి నుంచి వర్ణించిందండి? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, దేవుళ్ళలో యెహోవా ఏ దేవుడు అసమానుడు, ఈయన మించిన దేవుడు లేడని మన దేవుని గురించి మనకు తెలిసింది మనం చెప్తే మనం కూడా సిప్పోరలాగా సహాయం మరి దేవునికి సాక్ష్యం ఇచ్చిన వాళ్ళగా ఉన్నాం. ముందు ఎవరికి చెప్పిందండి? తండ్రికి చెప్పింది. ముందు ఇంటిలో సాక్ష్యం, ఆ తర్వాత యూదయ సమరయ దేశంలోకి వెళ్ళి మరి పక్క చోట్లకి వెళ్ళి మనం సేవ చేయాలి. కనుక ఇంకెవరైనా సాక్ష్యం చెప్పలేదా? ఈ గుంపులో ఉన్న 43 మంది ఇప్పుడు సాక్ష్యం చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పకపోతే ముందు సాక్ష్యం చెప్పండి, ఆ తర్వాత వాక్యం. మన ఇంట గెలవాలి, రచ్చ గెలవాలి. ముందు యూదయ సమరయాలు, ముందు యెరూషలేం. అలాగూ మనం సాక్ష్యం ఇచ్చి సేవ చేస్తూ దేవుని పని మనం చేయవలసిన వారంగా ఉన్నాము. ప్రభుని గురించి సువార్త చెప్పవలసిన వారంగా ఉన్నాం. అలాగే చెప్పడానికి ప్రభు తన కృపను మన ఎడల విస్తరింప చేయను గాక. మన ముందున్న సమయాల్లో ఈమె జీవితాన్ని చివరాఖరి వరకు కూడా మనం స్టడీ చేద్దాం. దేవుడు ఇంతవరకు మనకు సహాయం చేసి ఉండగా దేవునికి వందనాలు. మీ అందరికి విన్న మీ అందరికి కూడా నా వందనాలు మరి